రోమాపత్రిక 11 అధ్యాయం 33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అన్నాడు. పౌలుకి అంటే పైనుంచి మనం చూస్తే పౌలుకి దేవుని యొక్క ఒక పెద్ద ప్లాన్ ఒకటి అర్థమైంది, బయలుపడింది, తనకు తెలిసింది. అది చిన్న మామూలు సామాన్యమైన ప్లాన్ కాదు. అది 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ఒలీవ చెట్లు వాళ్ళు గర్వించారు, వాళ్ళని కట్ చేశాడు, పక్కన పడేశాడు, అన్ని జనుల్ని పెట్టాడు, వీళ్ళు ఫలిస్తున్నారు, మీరు కూడా చేస్తే మిమ్మల్ని కూడా కట్ చేస్తాడు దేవుడు. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే ఇశ్రాయేలు కాలంలో వాళ్ళు ప్రభువుని తిరస్కరించారు కాబట్టి అన్ని జనుల కాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ని జనులు రక్షించబడుతున్నారు కదా, రక్షించబడిన తర్వాత వీళ్ళ ప్రవేశం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారు. వాళ్ళకు కూడా ఒక పీరియడ్ ఉంది. ఆ పీరియడ్లో దేవుడు సీయోను నుంచి వచ్చి వాళ్ళలో ఉన్న భక్తిహీనతను తొలగించి వాళ్ళందరినీ రక్షిస్తాడు. ఇది అంతా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం ముందు చెప్పేశాడు. చెప్పినప్పుడు ఆ విషయం బయలుపడినప్పుడు ఇంకా ఏమనాలో తెలియక తెలుగులో ఆహా అని రాశారు, ఇంగ్లీష్లో వావ్ అని ఉంటుంది అక్కడ. ఇంకా గ్రీక్లో ఏమంటారో నేను చూడలేదు, టైం సరిపోలేదు, చూద్దాం. వావ్ అంటే ఒక అద్భుతమైన విషయం తెలిసిపోయింది నాకు. మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? బైబిల్ చదివేటప్పుడు ఏదన్నా అలాంటి ఒక విషయం తెలిసినప్పుడు అబ్బా ప్రభా ఏం చెప్పావు ప్రభా, ఒకటేమో తండ్రి నీకు స్తోత్రం అనిపించేది ఉంటుంది, ఒకటి అబ్బా ఏం ఎలాంటి విషయం రాసావు ప్రభు, భలే ఉంటుంది. ఇంకా దాన్ని ఏంటంటే ఫ్లోలో రాసేస్తా, ఫ్లోలో ఆ మాట రాసాడు, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరములు, ఆయన తీర్పులు ఎంతో, దాన్ని తెలుసుకోవాలంటే అది అసఖ్యములు, ఆయన మార్గములు అగమ్యములు. అంతా చెప్పుకోలేము మనం. ఫస్ట్ లైన్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం అంటే వాటి యొక్క పరిమాణం, దేవుని యొక్క బుద్ధి పరిమాణం, దేవుని యొక్క జ్ఞానం పరిమాణం, అవి ఎంతో గంభీరములు, చాలా పెద్దది. ఆయన బుద్ధి కానీ ఆయన జ్ఞానం కానీ చాలా చాలా గొప్పది అంటున్నాడు. ఆయన బుద్ధి కానీ జ్ఞానం కానీ. జనాలు కూడా మనల్ని ఎప్పుడన్నా తిట్టేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏమంటారు, బుద్ధి జ్ఞానం లేదట్రా అంటారు. ఈయనకేం బుద్ధి జ్ఞానం చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి? బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి? బుద్ధి అంటే అర్థం ఏంటంటే తెలివి, ఒక విధంగా చెప్పాలంటే తెలివి, నాలెడ్జ్ అంటాం. నాలెడ్జ్ అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే విజ్డమ్. వెరీ గుడ్. నేను అడిగింది ఇటు ఇంగ్లీష్ పదాలు కాదు. బుద్ధి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, విజ్డమ్ ఓకే. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు కారు పట్టుకెళ్ళాలి, కార్ డ్రైవింగ్ నీకు తెలుసా, వెళ్ళగలవంటే ఎస్ ఐ నో, KNOW నో, ఐ నో. రాయడం వచ్చా, ఎస్ ఐ నో. ఇంగ్లీష్ మాట్లాడడం ఐ నో. నో అంటే నాకు అది తెలుసు. నాలెడ్జ్ అంటే నోయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎక్కువ తెలుసుకోవడం, ఎక్కువ తెలుసు. ఇక్కడ ఈ లోకంలో కొన్ని విద్యలు ఉంటాయి, డ్రైవింగ్ కావచ్చు, మాట్లాడడం కావచ్చు, వెళ్ళడం కావచ్చు, రావడం కావచ్చు, రకరకాల స్టిచ్చింగ్ కావచ్చు, ఏదన్నా వర్క్ చేయడం కావచ్చు, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అంటే ఈ భూమి మీద సామాజిక పరముగా ఉన్న తెలివిని ఏమంటారంటే నాలెడ్జ్ని పెంచుకోండిరా అంటారు. మనం చదివితే, చూస్తే, ఎవరితో మాట్లాడితే నాలెడ్జ్ పెరుగుతుంది. అన్నీ చదవడం వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది. ఇది నాలెడ్జ్. విజ్డమ్ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైనది, సామాజిక పరమైనది కాదు, ఆధ్యాత్మిక సంబంధమైన, దైవపరమైన లేదా అదృశ్యమైన వాటిని చూడడం, మానవుని ఆత్మ కోసం ఆలోచించడం, చనిపోయిన తర్వాత ఏంటి, ఇవన్నీ అంటే మనిషి సమాజంలో కంటికి కనపడని, మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన తెలివి ఉంటుంది. దాన్ని విజ్డమ్ అంటారు, జ్ఞానం. ఇది ఆధ్యాత్మిక సంబంధమైనది, దైవ సంబంధమైనది, డివైన్ నాలెడ్జ్. దాన్నే మనం విజ్డమ్ లేదా జ్ఞానం అని అంటాం. దేవునికి బుద్ధి జ్ఞానం విస్తారంగా ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది. అది ఎంతో గంభీరం అంట, అది ఎంతో పెద్దదంట. ఒకవేళ అక్కడ కనుక అది మన వల్ల కాదు అని అనుంటే
నేను దీంతో 2 పాయింట్లు యాడ్ చేసుకుని ఇది వల్ల కాదు అన్నాడు కాబట్టి అడిగి ఏదో 1% అన్న ట్రై చేద్దామని అనుకుందాం. కానీ గంభీరమైన ఆపాడు. అంటే చాలా పెద్దది, చాలా ఉన్నతమైనది. అంత పెద్ద దాంట్లో మనం ఎంతో కొంత తెలుసుకోగలుగుతాం అని అనిపించింది రాత్రి. సో దీని గురించి నేను ప్రేయర్ చేసుకొని నాకు అనిపించిన కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. వెరీ సింపుల్ థింగ్. ఈరోజు సింపుల్గానే మనం మాట్లాడుకుంటాం. అయితే దేవుడు మాత్రం, మన దేవుడి గురించి రాయబడిన మాట బాగుంది. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము గంభీరము. హల్లెలూయా. మహాగంభీరమైన నాలెడ్జ్, విజ్డము కలిగిన వాడైన, ఎంతో తెలివి, ఎంతో జ్ఞానం, ఎంతో బుద్ధితో ఆయన ఉంటాడు. దాన్ని మనం కొంతవరకు చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమె తల ఉంచారు. చిన్న ప్రార్థన. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు గంభీరములు అని రాశారు. మొన్న ముంబై వెళ్ళినప్పుడు నైటు 10 గంటలకు ఎప్పుడో మమ్మల్ని పిక్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత కారులో వచ్చేస్తుంటే ఎంత జనం అంటే రోడ్ల మీద ప్రతి షాప్ దగ్గర జనమే, ప్రతి ఆఫీస్ దగ్గర జనమే, రోడ్ల మీద జనం. నేను అలా చూస్తా, ఇంతమంది జనం ఉన్నారు కదా, ప్రతిరోజు వీళ్ళందరూ బతకాలి. మొత్తం ప్రపంచంలో 900 కోట్ల మంది ఉన్నాం. ఇంకా పెద్ద పెద్ద సిటీలు, ఇంకా కిక్కిరిసిపోయే సిటీలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు వీళ్ళందరూ బతకాలి, అంతే కదా. తెల్లవారు లేస్తే మళ్ళీ మనం పడుకునేదాకా బ్రతకాలి, అందరూ బతకాలి. ఇంతమంది ఎలా బతికేస్తున్నారు ఈ భూమి మీద? అసలు ఏంటి సోర్స్? ఇంతమంది ఎలా బతుకుతున్నారు రా బాబు? అందరు వ్యాపారాలు, అన్ని ఉద్యోగాలు, అన్ని పనులు అనుకుంటా ఆలోచిస్తున్నారు అన్నమాట. దీనికి ఏంటి అసలు మూలం ఏంటి? వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు అని అనుకున్నాం. కొంచెం ముందుకు వెళ్ళేసరికి నా పక్కన ఉన్న బ్రదరు, మేము 3 వెళ్ళాం. అతన్ని డ్రైవ్ చేసి అతన్ని 4 వెళ్ళాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందండి అని అడిగారు. అంటే ఇక్కడ ఉండడానికి మెయింటెనెన్స్ ఖర్చులు అవి ఎలా ఉంటాయి అని అడిగితే చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది ఎక్కడ 20 అంతస్తులు ఎక్కడో చిన్న ఫ్లాట్ అద్దెకు ఉన్నాడంటే అది 21,000 ఎంత వద్దండి. పిల్లల ఫీజులు అవి ఇవి చాలా ఎక్కువ ఉంటాయండి. తెల్లవారితే బోలెడు డబ్బు సంపాదిస్తే తప్ప కుటుంబాన్ని నడపలేమండి ఇక్కడ. అలాగే వ్యాపారాలు కూడా అలాగే ఉంటాయి, సంపాదన కూడా అలాగే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే భయంకరంగా ఉంటుంది అన్నాడు. నేను ఆలోచిస్తున్నాను కదా, ఏంటి అసలు ఇంతమంది ఎలా బతికేస్తున్నారండి. దానికి ఆన్సర్ అక్కడే వాళ్ళ కోణంలో చెప్పారు. ఏంటంటే సంపాదించాలి, డబ్బు. ఎంతమంది బతకాలంటే వాళ్ళకి చాలా అవసరాలు కావాలి. అవన్నీ ఏం తీరుస్తుంది? డబ్బు తీస్తుంది. డబ్బు ద్వారా అసలు ఆ సిస్టమ్ ఎలా వచ్చిందో కానండి, చాలా విచిత్రం. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో దూరం ఊరెళ్ళి అక్కడ ఒక 1 రోజులు ఉండాలి అనుకుందాం. ఇక్కడ ఉప్పులు, పప్పులు, బట్టలు, సామాన్లు, మంచం, తలగడ అన్నీ పట్టుకుని వెళ్ళడు. డబ్బు ఒకటి పట్టుకుని వెళ్తే అన్నీ అక్కడ వచ్చేస్తాయి. ఒకడు ఏదో దేశంలో వెళ్ళాలి, అక్కడ ఏదో చిన్న వ్యాపారం చేద్దామని వెళ్ళాలి. అక్కడ చిన్న హోటల్ పెట్టాలనుకున్నప్పుడు స్టవ్లు, గుండుగులు, గ్యాస్ సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం. ఏం పట్టుకుని వెళ్తాడు? డబ్బే. అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి అవి ఇవి అన్ని సామాన్లు కొనేసి ఇంటికి తేవడం కోసం ఇటుక, ఇసుక, సిమెంటు, ఐరన్ అక్కడి నుంచి తేడం. అక్కడి నుంచి మళ్ళీ ఏం తెస్తాడు? మళ్ళీ డబ్బే. అంటే కరెన్సీ అనే ఒక క్రియేషను అసలు అద్భుతం అనే చెప్పాలి. ఒక విధంగా కరెన్సీ అనే క్రియేషన్. ఇంతకుముందు వస్తువులు మార్చుకునేవారు. నీ దగ్గర బెండకాయలు పడినాయి, నా దగ్గర వంకాయలు పడినాయి, ఇస్తాను, అవి తీసుకుంటాం. కానీ అన్ని చోట్ల కుదరదు కదా, అందరికీ కుదరదు, అందరికీ ఇవ్వడానికి కుదరదు, అందరూ చేయలేము. అలాగా ఒక కూలి పనికి వెళ్ళాడు, ఆడు అక్కడ పండే పంట ఇస్తాడు రోజు, అన్ని బెండకాయలు ఇస్తే రోజు ఏం బతుకుతాడు? ఆడికి బియ్యం కావాలి, ఇంకేం కావాలి. దీని గురించి కరెన్సీ అనే ఒక దాన్ని స్టార్ట్ చేశారు. డబ్బులు అనే ఒక దాన్ని ప్రతి దేశంలో ఒక్కొక్కలా, వెండి నాణేలు, బంగారు నాణేలు, రాగి నాణేలు, తర్వాత కాగితాలు అన్నీ వచ్చాయి. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఏం కావాలన్నా ఇది తెస్తుంది. మనం చేయాల్సిన పనులలో దీన్ని సంపాదిస్తే చాలు, అంతే కదా. మనం డబ్బు ఒక్కదాన్ని సంపాదిస్తే మన ఇంట్లోకి ఏం కావాలన్నా, మన ఒంటి మీదకి ఏం కావాలన్నా, మన ఒంట్లోకి ఏం కావాలన్నా అన్నీ కూడా అదే తెచ్చి పెడుతుంది. ఇది మొత్తం
ఒకరి చేతిలోంచి ఒకరి చేతిలో తిరుగుతా ఒక టిఫిన్ బండి ఒకటి నడిపించాలన్నా మన దగ్గర నుంచి డబ్బు వెళ్ళాలి. మన దగ్గర డబ్బు రావంటే ఎక్కడి నుంచో మన దగ్గరికి వచ్చింది. ఆడి దగ్గరికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచో అది వచ్చింది. వచ్చి నా దగ్గర నుంచి టిఫిన్ వాడి దగ్గరికి వెళ్ళింది, టిఫిన్ వాడి దగ్గర నుంచి కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళింది, కిరాణా షాప్ నుంచి హోల్సేల్ షాప్ దగ్గర నుంచి హోల్సేల్ షాప్ నుంచి రైతు దగ్గరికి వెళ్ళింది, రైతు దగ్గర నుంచి పెట్టుబడి పెట్టడానికి ఎక్కడికో వెళ్ళింది. ఇది అంతా రోజంతా తిరిగితేనే ప్రపంచం అంతా ఈ డబ్బు 900 కోట్ల మంది బతుకుతున్నాం. సూపర్. సో ఇన్ని కోట్ల మంది ఒక రోజు బతుకుతున్నారు అంటే దానికి రీజన్ మాత్రం క్లియర్గా కనబడేది డబ్బు. ఓకే, ఇంకో చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒక రైతు టమాటా పంట వేసాడు. ఆ ఊళ్ళో అదే, ఇంకేమీ లేదు. ఆ ప్రాంతం అంతరికి ఇంకేం లేదు. మొక్కలు ఎదుగుతున్నప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, మొత్తం పంట అంతా పోయింది. 10,000 పెట్టుకెళ్ళి కేజీ టమాటాలు ఇమ్మన్నాం. ఎలా ఇస్తాడు? డబ్బుతో అన్నీ వస్తాయి కదా, ఎలా ఇస్తాడు? పోలే, సర్లే 1,00,000 ఇస్తాను, ఇప్పుడు కేజీ టమాటాలు ఇవ్వన్నాం, అవుతుందా? ఇందాక మనకు డబ్బు ఎలా కనబడింది? చాలా పవర్ఫుల్గా కనబడింది. అది మనకి ఏదైనా తెచ్చివ్వగలదు అని కనబడింది. కానీ అది రైతు దగ్గర పండనప్పుడు ఈ డబ్బు ఎందుకు పనిచేస్తుంది? సరే, అది పక్కన పెట్టండి. బియ్యం కావాలి కదా మనకి. అసలు పంట లేదండి, భూమి పంట ఇవ్వనంది, స్ట్రైక్ చేసింది. అది నేను ఇవ్వనంది పంట. ₹1 కోటి ఎట్టుకెళ్ళాం, బస్తా 25 కేజీలు బస్తా కొనుక్కొని వెళ్ళడానికి. ఈ ₹1 కోటి నేల మీద పాడేసాం. అదో కేజీ బియ్యం ఇస్తుందా? డబ్బు చాలా పవర్ఫుల్గా కనబడింది. కానీ భూమి కనుక వరిని ఇవ్వకపోతే చేసేదేం లేదు. అది ఏం చేయదు. ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, ఈజీ. లాస్ట్ టైము కొంతకాలం, ఒక 6-8 మంత్స్ అవుతుందేమో, ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 ఇంజనీర్స్ ఒక పని మీద, కంపెనీ పని మీద, వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది, అంటే అకౌంట్స్లో చాలా డబ్బు ఉంది. వాళ్ళు జీప్లో వెళ్తున్నారు, ఎడారిలోంచి వెళ్తున్నారు. ఇది జరిగిన విషయం. వెళ్తుంటే సిగ్నల్ లాస్ అయ్యి వేరే చోటకు చూపించింది. అంటే ఈ మ్యాప్స్ ఎలా ఉంటాయంటే, సిగ్నల్ లేకపోతే నాకు సిగ్నల్ లేదు కాబట్టి నేను చూపించలేను అందది. మనం ఏమనుకుంటామని ఏదో ఊరు చూపించేది. అది ఎక్కడికో తీసిపోయింది. అది నేను వెళ్ళిపోయినా ఒకసారి అలాగా, సిగ్నల్ పోయింది, అది ఎక్కడికో తీసిపోయింది. వెళ్ళిపోయారు, ఏమీ లేదు, రూట్ లేదు, ఎట్టి వెళ్తున్నారో తెలియలేదు వీళ్ళకి. అది వెళ్ళిపోయారు వెళ్ళేసరికి ఏమీ లేదు. ఫ్యూయల్ వెళ్ళే కొద్దీ దారాలు ఫ్యూయల్ వెళ్ళిపోయింది కారులో. వాటర్ లేదు తాగడానికి. వీళ్ళు పారిపోయారా తెలీదు. ఈ అకౌంట్స్ ఇది అంతా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, వీళ్ళు పారిపోయారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. హెలికాప్టర్లో వెళ్తే 3వ రోజు వాళ్ళు కనిపించారు, చచ్చిపోయి ఉన్నారు. ఇద్దరు చచ్చిపోయినారు. చాలా పెద్ద ఇంజనీర్స్. ఎందుకు చచ్చిపోయారంటే మంచినీళ్ళు లేక. వాళ్ళు ఆ టైంలో ఎవరి దగ్గర వాటర్ ఉంటే ₹1 కోటి ఇద్దరు, ₹20 వాటర్ బాటిల్ ₹1 కోటి అమ్మినా సరే పని అయ్యిండదు. వాళ్ళ దగ్గర ₹1 కోటి ఉన్నాయి, కానీ ₹20 వాటర్ బాటిల్ కొనుక్కోలేకపోయారు. డబ్బు చాలా పవర్ఫుల్ కదా. వాటర్ ఆ ల్యాండ్ వాటర్ ఇవ్వనంది, ఆడు ఏం చేయగలడు? ఇంకా డబ్బు ఎందుకు పనిచేయదు? మనం ఇప్పుడు సొసైటీని గమనిస్తున్నప్పుడు మనీ మేక్ మెనీ థింగ్స్ అంటారు కదా. డబ్బు చాలా పనులు చేయగలదు అని అంటారు. కొంతమంది ఏంటంటే డబ్బే సమస్తం చేయగలదు అంటారు. దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు. భూమి సూర్యు చుట్టూ తిరుగుతున్నట్టు డబ్బు చుట్టూరు ప్రపంచమంతా తిరుగుతుంది. సరే, ఆ ఎడారిలో ₹2 కోట్ల నీకు ఇస్తాను, 1 లీటర్ బాటిల్ కొను. ఏమైంది? డబ్బు ఎందుకు అక్కడ పనిచేయలేదు? డబ్బు ఎందుకు అక్కడ ఉపయోగపడలేదు? ఇప్పుడు ఇంకా కొంచెం డీప్గా ఆలోచించాలిగా మనం. ఫస్ట్ లేయర్ చూసాం, ప్రపంచంలో డబ్బు మెయిన్ థింగ్. ఎస్, రైట్. ఇప్పుడు దాంట్లోంచి ఇంకొక లేయర్కి వెళ్తున్నాం. ఇది ఎక్కడ పని చేయదు అంటే, ప్రొడక్షన్ రాని చోట డబ్బు ఎందుకు పని చేయదు? ఒకవేళ ఈ సృష్టి అంతా నేను మీకు ఏ ప్రోడక్ట్ ఇవ్వను అని అందనుకోండి, డబ్బు ఎందుకు పని చేస్తుంది? బాగా చలేస్తుందంటే మంట కాసుకోవచ్చు. ఇంకో పని ఏముంటుంది? పిల్లలు ఆడుకోవడానికి ఇవ్వచ్చు. ఇంకో పని ఏం చేస్తుంది? ఇంకెందుకు పనిచేయదు? అది ఎందుకు పనిచేయదు? అయితే ఏంటి, ఈ 900 కోట్ల మంది తెల్లవారితే మళ్ళీ చీకట పడే వరకు బ్రతకడానికి కారణం డబ్బు కాదైతే ఇంకొకటి ఏదో సిస్టమ్ ఉంది. డబ్బు అనే సిస్టమ్ మనం పెట్టాం.
ఈ డబ్బు అనే సిస్టమ్ పనిచేయడానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టినందుకే డబ్బు అనే సిస్టమ్ పనిచేస్తుంది. దేవుడు కనుక ఆ సిస్టమ్ పెట్టకపోతే డబ్బు ఎందుకు పనిచేయదనమాట. సపోజ్ ఎడారిలో దాహంతో ఇద్దరు ఇంజనీర్లు కోటీశ్వర్లు చచ్చిపోయారు, వాటర్ లేక. డబ్బు ఉంది, కారు ఉంది, ఫోన్స్ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, వాటర్ లేక అవి ఏమీ పనిచేయలేదంటే ఇంకో సిస్టమ్ ఏదో ఉంది. ఆ సిస్టమ్ పైన మనం ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నాం. అసలు ఆ సిస్టమ్ ఏంటి చూద్దాం సింపుల్గా. ఇప్పుడు మనం బయట నుంచి ఫ్రూట్స్ ఇవన్నీ ఒక రైతుకి డబ్బులు ఇస్తాం, లేదా అమ్మేవాడికి డబ్బులు ఇస్తాం, కొనుక్కున్నాం. ఈ ఫ్రూట్స్ భూమి ఇవ్వకపోతే రైతు లేడు, అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. ఈ ముగ్గురు లేనప్పుడు డబ్బు ఏం చేస్తుంది? ఈ ముగ్గురు లేనప్పుడు డబ్బు ఏం చేస్తుంది? దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మనిషికి భూమిని ఇచ్చేటప్పుడు, నేను అంటాను కదా కొన్నిసార్లు 6 రోజులు ఎందుకు తీసుకున్నావు ప్రభు అని. మళ్ళీ ఈయన చేసిన విధానాలు, జీవులు ఇవన్నీ చూసినప్పుడు మళ్ళీ అనిపిస్తాయి 6 రోజులు పడుతుందిలే అని. ఈసారి ఒక సంతృప్తి కలిగింది నాకు, ఈరోజు పడచ్చు 6 రోజులు తప్పలేదని. ఎందుకంటే ఎన్నో రకాల ఫ్రూట్స్ ఆయన భూమి మీద సృష్టించి మొక్కల్ని మొలిపించేసి ఆదాముకి ఇచ్చేసి తినే అన్నాడు అనుకోండి. ఆదాము, అవ్వ, కయ్యను, ఏబేలు వాళ్ళ పిల్లలు నలుగురు తినేతలోకి అయిపోయింది సీనం. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక రీసైకిల్ సిస్టమ్ పెట్టాడు. సైకిల్ సిస్టమ్ పెట్టాడు. ఎలాగా? చెట్లు ఫ్రూట్స్ కాస్తాయి, ఫ్రూట్స్లో మనకు కావాల్సిందంతా తినేసి మనకు అవసరం లేనిది పాడేయాలి అంతే. మనకు అవసరమైంది ఎక్కర్లేదు. మనకు అవసరమైన దాన్ని నాటాలి అని కనుక సిస్టమ్ పెట్టుంటే చాలా ఫ్రూట్స్ చెట్లు తినేద్దరు మన వాళ్ళు, విత్తనాలు రాకుండా. మనం తినడానికి అనుకూలం లేకుండా కొన్ని అందులో పెట్టాడు. అవి మనం పాడేస్తే చాలు. పాడేసిన తర్వాత ఈ భూమికి మనం ఏం సేవ చేయాలి? మనం ఏం సేవ చేయక్కర్లేదు దానికి. నువ్వు అది పాడేస్తే నీళ్ళేమో ఆకాశం వేసుకుంటుంది, దానికేమో వనరులేమో నేల ఇచ్చుకుంటుంది. అది దాన్ని అలా పెంచుకుని మళ్ళీ ఫ్రూట్స్ మనకి ఇస్తుంది. ఒక సైకిల్. మనం ఏదైతే దేవుడు పెట్టి ఆదాంకి ఇచ్చాడో అది ఎక్కడ ఆగిపోకుండా దాన్ని సైకిల్ సిస్టమ్ పెట్టాడు. అలా పెట్టడం వల్ల ఏమైందంటే ఈరోజు ప్రపంచమంతా చెట్లు, మొక్కలు అనేవి ఉన్నాయి. ఈ చెట్లు, మొక్కలు అనే వాటి ద్వారా ఎంతమంది బతుకుతారు? ఎన్ని కోణాల్లో బతుకుతారు? సింపుల్, మన దగ్గర బైబిల్ ఉంది, దానికి పేపర్ ఉంది, చెట్టు నుంచే కదా వస్తుంది. చెట్టు నుంచి వస్తుంది. మనం చాలా రబ్బర్ వస్తువులు వాడతాం, చెట్టు నుంచి వస్తుంది. ఇంకా ఎన్నో, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంతా ఉంది, చెట్టు నుంచి వస్తుంది. వాళ్ళు చెట్టు నుంచి కడతారు, పడవలు చెట్టు నుంచి కడతారు, ఫ్లైట్స్ ఇప్పుడు అల్యూమినియం ఇదంతా వచ్చింది. ప్రారంభం అంతా ఫ్లైట్లన్నీ వుడ్తోనే చేసేవారు, వుడ్తో ఫ్లైట్స్ కట్టేవారు. అలాగ చెట్ల నుంచి 5,000 రకాల ప్రొడక్ట్స్ వస్తాయంట. చెట్ల నుంచి 5,000 రకాల ప్రొడక్ట్స్. ఈ 5,000 రకాల ప్రొడక్ట్స్కి పండించే రైతులు, తయారు చేసే మనుషులు, దాంతోపాటు అనుభవించే వాళ్ళు, వీళ్ళందరూ ఎన్ని కోట్ల మంది ఉంటారు భూమి మీద? ఇన్ని కోట్ల మంది ఒక రోజు బ్రతకడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తున్నాం ఈరోజు. ఒక రోజు బ్రతకడానికి కారణం ఏంటంటే ఈ సైకిల్ సిస్టమ్ లేకపోతే మనిషికి బ్రతకలేడు. జనాలు పెరిగిపోయి చెట్లు లేవు. ఈ వుడ్ నుంచి వచ్చే ఇండస్ట్రీసు, ఫ్రూట్స్, ప్యూరిఫైజేషను, ఇదంతా ఏంటి? దానికి ఫెర్టిలైజర్సు, దానికి కెమికల్స్, దానికి ప్రోడక్ట్, దాన్ని ప్యాకేజీ సిస్టము, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఎంత పెద్ద బిజినెస్ అంటే ఇది. ఎంత పెద్ద వ్యాపారం అనేది లేదు అనుకో భూమి మీద. ఒకరినొకరిని పీక్కుని తినేద్దేమో, కరువు వచ్చేసి ఉండేది. అంటే దేవుడి యొక్క బుద్ధి ఎంత గొప్పదంటే, దేవుడు ఏదేని తోటలో ఇద్దరినే పడేశాడు, కానీ దేవుడు భూమి మీద 1,000 కోట్ల మందిని చూశాడు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరున్నారు, ఇప్పుడు రేపు 1,000 కోట్లు అవుతారు. వీళ్ళు 1,000 కోట్లు అవుతారు. కాబట్టి వీళ్ళకి కావలసిన వనరులు వీళ్ళతో పాటు పెరగాలి, వీళ్ళతో పాటు డెవలప్ అవ్వాలి అని దేవుడు రకరకాల ఫ్రూట్స్ పెట్టి రకరకాల అడవులు పెట్టాడు. ఎందుకు అడవి? ఎందుకు? ఈరోజు దాని ద్వారానే కదా ఆ చెట్ల నుంచి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్తే అక్కడ పేపర్ మిల్ ఉంటుంది. పేపర్ మిల్ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరం పెద్ద లారీల నిండా వుడ్ ఉంటుంది. ఎందుకు? లోపలికి వెళ్ళి పేపర్ అవ్వడానికి. మరుసటి రోజు వెళ్ళండి, మరుసటి రోజు ఇంకో 1/2 కిలోమీటర్ లారీలు ఉంటాయి. ఆశ్చర్యపోతాం. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా ఇంత ఎలాగ తయారవుతుంది వుడ్ ఇది?
ఇన్ని చెట్లు ఎలాగవుతున్నాయి, అది ఒక్క ఫ్యాక్టరీకి వస్తున్నాయి. ఇంకా ఎన్నో ఎన్నో పనులకి దాన్ని వాడతారు కదా. ఎంత ప్రొడక్షన్ ఎలాగా అంటే, దేవుడు ఎంత పెద్ద భూమి, ఇద్దరి కోసం ఎంత పెద్ద భూమి ఏంటి ఆలోచించండి. అసలు ఇద్దరి కోసం ఎవరన్నా అంత పెద్ద భూమి, ఇంట్లో 4 ఉంటారనుకోండి, ఎవరన్నా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాడా? కట్టుకోం మనం. కానీ దేవుడికి తెలుసు ఇది ఎంతవరకు వెళుతుంది, భూమి మీద ఎంత దూరం మనం విస్తరిస్తాం, మనకి ఏం కావాలి దేవునికి తెలుసు. అంత పెద్ద బుద్ధి అయింది ఆయన నాలెడ్జ్, ఆయన తెలివి ఏంటంటే ఈ రోజుని కాదు రేపును కూడా ఆయన చూసి చెట్టు అనే ఒక సిస్టమ్ పెట్టి, ఆ చెట్లు వృక్షాలు మొక్కలనే సిస్టమ్ పెట్టి దాని నుంచి 5,000 రకాల ప్రొడక్ట్స్ వచ్చేలా చేసి, దాని ద్వారా కొన్ని కోట్ల మంది కొన్ని వేల కోట్ల వ్యాపారం చేయగలుగుతున్నారు. నేను చెప్పాలనుకున్న ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, డబ్బు అన్నీ చేయదు, డబ్బు అనేది ఒక మీడియేటర్. ప్రకృతిలో ఉన్న ఒక వస్తువు నా దగ్గరికి రావడానికి మధ్యలో ఒక మీడియేటర్ డబ్బు. ఆ డబ్బుని వాడుకుని ప్రకృతిలో తెస్తాం తప్ప డబ్బు నుంచి ఏ వస్తువు తేలేం. మీరు ₹1,00,00,000 బీరోలో పెట్టి 10 సంవత్సరాలు వదిలేండి, కోడిగుడ్డు వస్తుంది దాంట్లోంచి. ఏమి ₹1,00,00,000 సంవత్సరం పాటు కోడిగుడ్డు పెట్టలేదు. ₹1,00,00,000 కోడిగుడ్డు పెట్టలేదు, అది కోడే పెట్టగలదు. కానీ డబ్బు కోడి పెట్టిన గుడ్డిని తేగలదు. ఇది మీడియేటర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒకడు కొనుక్కున్నాడు పొలాన్ని, ఇంకొకడు అమ్మాడు. అతను అమ్మాడు, నేను కొన్నాను, మధ్యలో ఒకడు ఉన్నాడు. అతను ఎవరు? బ్రోకరో మీడియేటరో, ఏదో పేరు చెప్తాం, మీడియేటర్. ఇప్పుడు అమ్మేవాళ్ళు లేడు, కొనేవాళ్ళు లేడు, మీడియేటర్ ఏం చేస్తాడు? ఇప్పుడు నిజమే, పండేది లేదు, కొనుక్కునేవాడు లేడు. సరే, పండేది లేదు, కొనుక్కునేవాడు ఉన్నాడు, డబ్బు ఏం చేస్తుంది? డబ్బు ఏం చేయగలదు? ఆలోచించండి సింపుల్గా. డబ్బు ఏమీ చేయలేదు. అప్పుడు ఇచ్చేది తీసుకునేవాడు ఉన్నప్పుడే డబ్బు ఒక మీడియేటర్గా పనిచేస్తుంది. సో డబ్బు అనే సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందో తెలుసా? దేవుడు మనకు ఒక సిస్టమ్ పెట్టాడు ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో. ఏది పూర్తవకుండా మళ్ళా జరిగేలాగా ఒక సైకిల్ సిస్టమ్ పెట్టాడు. కాబట్టి డబ్బు అనే సిస్టమ్ పనిచేస్తుంది. అందుకే మన దృష్టి ఎక్కడ ఉండాలంటే దేవుడు పెట్టిన సిస్టమ్ మీద. దేవుని స్తోత్రం. అది లేనప్పుడు ఇది లేదు. ఇప్పుడు మనం ఆదికాండం చదువుతుంటే 14వ అధ్యాయంలో అబ్రహాము యుద్ధం చేస్తున్నప్పుడు సొదొమ ప్రాంతం వాళ్ళకున్న గోతుల్లో పడిపోయి తారుబావి లాంటి దాంట్లో పడిపోయారు అని ఉంటుంది. అంటే వాళ్ళు తవ్వకాల్లో వాళ్ళు నూతులు తవ్వినప్పుడు ఏదో పడింది వాళ్ళకి దాన్ని వాళ్ళు కీలు కింద పూయడానికి గమ్ములాగా వాడుకునేవారు. దాన్ని తర్వాత కాలంలో కొన్ని ఫ్యాక్టరీస్ ద్వారా, తెలివితేటల ద్వారా మనిషి దాంట్లోంచి ఇంకొన్ని రకాలు తీయడం మొదలుపెట్టాడు. దాన్నే పెట్రోలియం క్రూడ్ ఆయిల్ అంటారు. పెట్రోలియం అంటారు, క్రూడ్ అంటారు. నేను 8th క్లాస్ అనుకుంటున్నాను, 8th క్లాస్లోనే ఉంటుంది అనుకుంటా సబ్జెక్టు. అది చదివేటప్పుడు దానికి అంటే ఒక పెట్రోలియం నుంచి 16 రకాల ప్రొడక్ట్స్ వస్తాయి అని రాసింది. 16 రకాల ప్రొడక్ట్స్ అంటే తవ్వినప్పుడు భూమిలో కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాటర్ రాకుండా పెట్రోలియం వస్తుంది, సముద్రం కిందన కూడా పెట్రోలియం వస్తుంది. అంటే భూమి యొక్క పొరల్లో ఎక్కడో ఈ పెట్రోలియం అనేది ఉంది. దాన్ని మనిషి పైకి లాగుతాడు. లాగినప్పుడు అప్పట్లో దాన్ని వేరే దానికి వాడేవారు. అలా డెవలప్ అయ్యే కొద్దీ నేను 8th చదివేటప్పుడు ఒక 16 రకాలు, గ్రీజు, ఇంజిన్ ఆయిలు, కిరోసిను, గ్యాసు, తర్వాత పెట్రోలు, డీజిలు, చివరి లాస్ట్ మిగిలింది ఏంటంటే తారు. ఇప్పుడు రోడ్లకి వేస్తారు కదా తారు, అది కూడా దాని నుంచే వస్తుంది. తర్వాత ప్లాస్టిక్, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు కూడా దాని నుంచి తయారు చేస్తారు. చదువుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఇంకా తెలివితేటలు పెరిగినాయి మనకి, ఇంకా అవసరాలు పెరిగినాయి మనకి, ఇంకా దాని మీద ప్రయోగాలు చేసి ఇప్పుడు 144 రకాల ప్రొడక్ట్స్ని పెట్రోలియం నుంచి తీస్తున్నాం. 144 రకాలు. మీరు వాడే విటమిన్ ట్యాబ్లెట్ ఉంటుంది, పెట్రోలియం నుంచి వస్తుంది. మనం పొలాలకు వేస్తారే ఎరువులు, ఫెర్టిలైజర్స్, పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. ఇంకా ప్లాస్టిక్కి సంబంధించిన ఎక్కువ వస్తువులు పెట్రోలియం నుంచే వస్తుంది. మనం వాడే చాలా జెల్లీలు, వ్యాజిలైన్కి సంబంధించినవి కొన్ని వాడతామే, ఇలాంటివి చాలా పెట్రోలియం నుంచే చేస్తారు. మీరు వాడే పేస్టు, దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ పెట్రోలియం నుంచి వస్తాయి. ఇది మన తెలివా లేదా తర్వాత కాలానికి కూడా జనాలకి ఇన్ని వస్తువులు అవసరం ఉంటాయని
దేవుడు ఆదామును చేయకముందే దాంట్లో అన్నీ పెడితే మనం లేటుగా కనుక్కున్నామా? ఇప్పుడు చెప్పు, దాంట్లో అది లేదు, ఎలా తెస్తావు? దాంట్లో డీజిల్ లేదు, ఎలా తెస్తాం? దాంట్లో గ్యాస్ లేదు, ఎలా తెస్తాం? దాంట్లో విటమిన్స్ లేవు, ఎలా తెస్తాం? దాంట్లో ఆయన పెట్టాడు కాబట్టే ఇప్పుడు వాడుకుంటున్నాం. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత పెట్రోలియం నుంచి ఎన్ని వస్తాయంటే 250 అని రాస్తాడేమో వాడు. ఈ 250 అబ్రహాం ఉన్నప్పుడే ఉన్నాయి దాంట్లో. నేను చెప్పేది అర్థమైందా? అబ్రహాము ఉన్నప్పుడే ఆ 144 ఉన్నాయి దాంట్లో. కానీ అబ్రహాము కాలానికి అంత అవసరం లేదు, వాళ్ళు ఏది కావాలో అదే తీసుకున్నారు. కాలం మారే కొద్దీ జనాలకు అవసరాలు పెరిగిపోతాయి. కంప్యూటర్కి సంబంధించిన ఎంత మెటీరియల్, కంప్యూటర్ క్యాబినెట్స్ పెట్రోలియం నుంచి వస్తాయి. కంప్యూటర్ క్యాబినెట్లు ఉంటాయి, డొక్కులు, కంప్యూటర్ అదంతా పెట్రోలియం నుంచి వస్తాయి. సో కాలం మారే కొద్దీ జనాలకి ఇన్ని అవసరాలు ఉంటాయని భూమి కింద పొరల్లో అన్ని రకాలు ఇమిడించబడిన ఒక క్రూడ్ ఆయిల్ని దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మనిషి నేను ఇది కనుగొన్నాను, అది కనుగొన్నాను, ఇది కనిపెట్టాను, అది కనిపెట్టాను. ఒక విధంగా నిజమే, ఏదో వస్తువు పడిపోయింది ఎతికాం, కనుగొన్నారా బాబు? ఎస్, మనిషి ఉన్నదాన్ని కనుగొన్నాడు. డిస్కవరీ మనం ఇన్వెంట్ చేయలేం. ఏది దేవుడు ఆల్రెడీ ఇది మన అవసరాలకి పనిచేస్తని పెట్టాడు. ఇప్పుడు ఆ ఒక్క పెట్రోలియం నుంచి ఎన్ని కోట్ల మంది ఒకరోజు బతుకుతారు ఆలోచించండి. 144 రకాల దాంట్లోంచి ఉత్పత్తులు వస్తే వాటి నుంచి 6000 రకాల వస్తువులు తయారు చేస్తారంట. 6000 రకాల వస్తువులు. ఈ 6000 రకాలకి ఎన్ని వేల కంపెనీలు ఉంటాయి, వాటిలో ఎంతమంది వర్క్ చేస్తారు? ఇప్పుడు బండి ఉందండి, పెట్రోల్ లేకపోతే బండి ఎందుకు? ఈ బండి బయటికి రావడానికి కారణాలు, ఈ బండి మీద ఎంతమంది బతుకుతారు? దానికి పెయింటింగ్ సెక్షన్ వాళ్ళు, దానికి స్పేర్ పార్ట్ సెక్షన్ వాళ్ళు, టైర్లు సెక్షన్ వాళ్ళు, తర్వాత దాన్ని తయారు చేసేటప్పుడు ప్రొడక్ట్ చేసే జనాలు, దాన్ని అమ్మేటప్పుడు షోరూమ్లో వాళ్ళు, ఆ షోరూంలో వర్క్ చేసేవాళ్ళు, వీటిని మనం కొనుక్కుంటుంటే ఫైనాన్స్ వ్యాపారం చేసి బతికేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్క పెట్రోల్ తీసుకుంటే కొన్ని కోట్ల మంది బతుకుతారు, కొన్ని వందల కోట్ల డబ్బు తిరుగుతుంది. ఎందుకు? పెట్రోలియం ఉన్నందుకు. పెట్రోలియం ఉన్నందుకు కొన్ని వేల కోట్ల డబ్బు తిరుగుతుంది. ఇప్పుడు విమానాలు ఉన్నాయి, రోజుకి 1,05,000 విమానాలు ఎగురుతాయంట. ఏదన్నా 2 సార్లు తిరిగింది, 3 సార్లు తిరిగిందంటే రోజుకి 1,80,000 సార్లు విమానం ఆకాశంలోకి ఎగురుతుంది. పెట్రోలియం లేకపోతే ఏం చేస్తుంది? సో దాని ద్వారా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అంటే డబ్బు ఇన్ని లక్షల కోట్లు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క బుద్ధి, మనిషి బుద్ధి కాదు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ సిస్టమ్ని పెట్టాడు కాబట్టి, పెట్రోలియం అనే ఒక సిస్టమ్ని దేవుడు పెట్టాడు కాబట్టి డబ్బు అనే సిస్టమ్ తిరుగుతుంది. ఆ ప్రోడక్టే లేదనుకోండి, ఆ ప్రోడక్టే అయిపోయింది అనుకుందాం, పోనీ ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? పెట్రోల్ బంక్ కూడా దగ్గరికి చూడు, కొన్నిసార్లు స్ట్రైక్ వస్తుంది. స్ట్రైక్ వచ్చినప్పుడు బంకులోకి వెళ్తే ఆడంటాడు 300 అంటాడు. సైలెంట్గా నేను ఇస్తాను, 300 అవుద్ది అంటాడు. ఇస్తాం మనం. ఎందుకు? బంకులోంచి ఇవ్వాలంటే. భూమిలోంచే రావడం తగ్గిపోయింది, అప్పుడు ఎంత అవుద్ది? లీటర్ 1,00,000 అన్నాడు అనుకోండి, అవసరమైనప్పుడు కొనుక్కోవాలి. ఏం చేస్తాడు అంటే 100 రూపాయల డబ్బు విలువ 1,00,000 రూపాయలు పెడితే తప్ప 100కి సమానం అవ్వలేదు. భూమి ప్రోడక్ట్ ఇవ్వడం తగ్గిస్తే డబ్బు విలువ తగ్గిపోతుంది, హీనమైపోద్ది. ఒకప్పుడు 20 రూపాయలకు వచ్చే టమాటా 100 రూపాయలు ఎందుకు పెడతాం? భూమి టమాటా ఇవ్వలేదనుకోండి, 100 రూపాయలు పోస్తే తప్ప 20 రూపాయలు విలువ చేయదు ఆ 100 రూపాయలు. ఒక్కోసారి 200 రూపాయలు అవుతుందంటే భూమి టమాటా ఇవ్వలేదనుకోండి, 20 రూపాయలకు దొరికేది 200 పోస్తే తప్ప అది 20 రూపాయలు విలువ చెయ్యదు అన్నమాట. ఎప్పుడు దేవుని సిస్టమ్ వీక్ అవుతుందో, ఎప్పుడు దేవుని సిస్టమ్ ఆగిపోతుందో, అప్పుడు మనిషి పెట్టిన ఈ మనీ సిస్టమ్, కరెన్సీ సిస్టమ్ అనేది ఉందే, అది ఎందుకు పనిచేయదు. కాబట్టి డబ్బును పుట్టించిన మనిషి గొప్పవాడు కాదు. అసలు ఇది అంతా తిరగడానికి కారణం ఈ సిస్టమ్ను పెట్టిన మన దేవుని బుద్ధి ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏదైనాది, సముద్రం, అంత పెద్ద సముద్రం ఎందుకు ప్రభా, అన్ని చేపలు ఎందుకు ప్రభా అని అడుగుంటాడు నోవా. సముద్రంలో జీవులన్నీ నీకు ఆహారం అవును అంటే ఉన్నదా ఎంతమంది ప్రభా? 5గురు. ఎంపోని కోడళ్ళు అంతా కలిపితే 3 రోజులు 6, 2 8 మంది. 8 మందికి ఇంత పెద్ద సముద్రం ఎందుకు? నోవా 8 మందిని చూడొచ్చు బహుశా. దేవుడు 1000 కోట్ల మందిని చూస్తున్నాడు. అందుకనే ప్రయాణాలకి, తర్వాత చేపలు పట్టుకుని తినడానికి, ఎక్స్పోర్టింగ్లకి, ఇంపోర్టింగ్లకి, దాని మీద ఎన్ని కోట్ల వ్యాపారం జరిగిపోతుంది చూడు. అంటే అంత పెద్ద సముద్రం ఎందుకు పెట్టాడు అంటే దేవుడికి ఇది తెలుసు. దాంట్లో దానికి అదే మనం ఎక్వేరియంలో చేపలు ఎంత జాగ్రత్తగా పెంచాలండి, ఎంత చచ్చినా పెరగబోయి.
అలాంటిది సముద్రంలో ఎవడో పెంచకుండా ఎంత పెద్ద పెద్ద చేపలు పెరిగిపోయి మనకు ఆహారంగా ఉండడానికి రెడీ అవుతున్నాయంటే ఎంత అద్భుతమైన సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ని దేవుడే పెట్టకపోతే ఏం దొరుకుతాయండి? సముద్రంలో చేపలు లేవు, ఎందుకో పోయినాయి, ఎక్కడికో కనబట్టలేదు. కనబడకపోతే ₹1,00,00,000 అందులో పడేసాం. ఒక చిన్నది కనగదిలో కనగడిసి ఒకటి పట్టుకోవాలి, దొరుకుద్దా? డబ్బులు ఏమైపోయినట్టు? దేవుడు పెట్టిన సిస్టమ్ ఉంటేనే, దేవుడి యొక్క జ్ఞానం పనిచేసినప్పుడు మాత్రమే మనిషి పెట్టుకున్న సిస్టమ్ పనిచేస్తుంది. కానీ లేదంటే ఇది ఎందుకు పనిచేయదు, వేస్ట్, పక్కన పాడేయడమే. ఇప్పుడు జంతువులనే ఒక సిస్టమ్ ఉంది కదా, పెట్టలేదు అనుకుందాం, దేవుడు జంతువులు అనేది లేదనుకుందాం. జంతువుల బిజినెస్ తెలుసు కదా, ఎన్ని కోట్లు. నీకు గుర్తొచ్చేదల్లా బ్రాయిలర్ ఒకటి గుర్తొస్తుంది. బ్రాయిలర్ బిజినెస్ ఎంత ఏంటి, అదొకటేనా? మేకలు, గేదెలు, ఆవులు, వాటి పాలు, వాటి చర్మాలు, పాముల చర్మాల వ్యాపారం. పాముల చర్మాల హ్యాండ్ బ్యాగ్ ఎంత కాస్ట్? 8,000 10,000 ఉంటుందండి. పాము చర్మం ఆడికి అదేమో సరదా. 1,000 కోట్ల వ్యాపారం ఇదంతా. అంటే తెల్లవారితే ఒక డే గడవడానికి, నేను చెప్తున్నాను, ఒక రోజు గడవడానికి మన మానవ జీవితం, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ ఒక 24 hours టైం గడపడానికి దేవుడు ఇంత పెద్ద సిస్టమ్ పెట్టాడు, మెగా సిస్టమ్ పెట్టాడు. ఇంత మెగా సిస్టమ్ వర్క్ చేయకపోతే, ఇది రీసైకిల్ అవ్వకపోతే, తిరిగి మళ్ళా జరగకపోతే మనిషి ఏమైపోతాడు? మనిషి ఎలా బతుకుతాడు? అసలు ఆలోచించు. డబ్బు అని అనుకున్నాం, డబ్బు వలన మనిషి బతుకుతున్నాం అనుకుంటాం. ఈ సిస్టమ్ వల్ల మనిషి బతుకుతున్నాడు. అంటే దేవుడు సృష్టించేటప్పుడు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయని దేవుడు తయారు చేశాడు. పక్షులు, జంతువులు, ఈ 2 జాతులు భూమి మీద ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నాయి, ఎంతమందికి ఫుడ్ అవుతున్నాయి, ఎంతమందికి ఎన్నో రకాలైన కారణాలు అవుతున్నాయి. దాని అంతగా రీజన్ ఏంటి? దేవుడు తన మహాజ్ఞానంతో, దేవుడు తన గొప్ప తెలివితో ఈ సృష్టిని మనందరికీ ఉపయోగపడేలాగా తయారు చేశాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను మీకు. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటూనే ఉంటాం కదా ఎప్పుడూని. ఎందుకు అవ్వదు? మళ్ళీ దానికో సిస్టమ్. గాలి అవ్వకుండా ఒక సిస్టమ్ పెట్టాడు. ఏంటి? మళ్ళీ ఒక కొత్తది అన్న పెడితే భూమికి ప్లేస్ ఇది అవుద్దని చెట్లు ఎలాగ పుట్టించాడు కదా. ఒక 5,000 రకాల ప్రొడక్ట్స్ రావడానికి చెట్లు పెట్టాడు, కొన్ని కోట్ల మంది బతకడానికి. దాన్ని ఏం చేశాడంటే, నువ్వేం చేస్తావంటే వీళ్ళకి పనికిరాంది పీల్చుకుని వీళ్ళకి పనికొచ్చేది వదిలే. ఏంటి సిస్టమా? ఢిల్లీలో ఆక్సిజన్ లేదంటే మనుషులే ఉన్నారు, చెట్లు లేరు, ఏం చేస్తుంది అది? సిస్టమ్ని పాడు చేసుకున్నారు. మనం కూడా గాలి పీల్చేస్తున్నాం కదా, ఢిల్లీ వాళ్ళు ఒకటే పీల్తారు, మనం పీల్చట్లేదా? మనకెందుకు? ఆక్సిజన్ బ్రహ్మాండంగా ఉంది. ఒక మనిషికి 10 చెట్లు ఉంటాయి, మనకి వాళ్ళకి 100 మందికి ఒక చెట్టు ఉంటుంది. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసేది లేదు, సిస్టమ్ పాడు చేసుకున్నాం. కానీ దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటి అంటే, మనం అవసరం లేనిది ఏదైతే వదిలినామో దాన్ని క్యాచ్ చేసుకుని మనకు అవసరమైనది వదిలే ఒక సిస్టమ్ని తయారు చేయడం ఎంత అద్భుతం అండి ఇది. అది లేకపోతే ఎలాగండి? లేదు. ఇక ఆక్సిజన్ అయిపోయిందండి అన్నారు. ఏంటి? కోవిడ్ టైంలో దాని వాల్యూ, కోవిడ్ టైంలో మాకు తెలిసిన వాళ్ళని బాగోపోతే తిప్పేటప్పుడు ఆక్సిజన్ లేదండి అంటే, రోజు తెగ పీల్చేసే ఆక్సిజన్ ఒక్క సిలిండర్ దొరక్క మనుషులు ప్రాణాలు పోయినాయి. ఒక సిలిండర్ దొరక ప్రాణాలు పోయిన సందర్భాలు. అంటే ఆక్సిజన్ అయిపోతే చేసేదేం లేదు ఇంకా. అంటే దేవుడు ఎలాంటి సిస్టమ్ పెట్టాడు? గాలి అనేది ఒకటి పెట్టి ఆ గాలిని ప్రాణవాయువుగా చేసి ఇది అయిపోకుండా ఉండేలాగా ఒక సిస్టమ్ పెట్టాడు. వెరీ గుడ్. మనకు తెలిసినంతవరకు గాలి మనకి ప్రాణవాయువు. బాగుందండి. ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలు అంటారు కదా, రోడ్డు పక్కన మనకు వాటర్ అవి పెడతారు కదా, అక్కడ చలివేంద్రాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఓ పెద్ద క్లాత్ కట్టేసి ఉంటుంది. ఆ క్లాత్కి చిన్న సిస్టమ్ ఉంటుంది, దానికి ఎంతో ట్యాప్ ఉంటుంది. ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి. ఎందుకంటే ఈ గాల్లోంచి వాటర్ తయారు చేస్తుంది. అది గాల్లో తేమ పెట్టాడంట. చూడది, దేవుడు గాల్లో నీళ్ళు పెట్టాడు. గాల్లో నీళ్లు పెడితే దాన్ని పీల్చుకుని, అది ఇప్పుడైనా ఇజ్రాయెల్ ప్రాంతంలోనే పెట్టాడు గాల్లో నీళ్లు. ఆదాం టైంలోనే గాల్లో నీళ్ళు పెట్టాడు. ఇప్పుడు వాడుకుంటున్నాం అవసరం వచ్చి. ఆదాం టైంకి ఉన్న గాల్లోనే వాటర్ ఉంది, దాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాం. వాళ్ళకి మనం పైపు ఎక్కడ ఉంది, దీనికి నీళ్ళు ఎవడేస్తున్నాడంటే ఏముండదు అక్కడ, జస్ట్ అలా ఉంటుంది అంతే. చూడండి సిస్టమ్ ఎలా ఉందో. సరే, అది పక్కన పెట్టు, అలా వదిలేద్దాం. కర్ణాటక వెళ్ళినప్పుడు మీటింగ్కి ఈ తిరుగుతాయి కదా, విండ్ నుంచి కరెంటు రప్పించే ఈ ఒక ఫ్యాన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్స్ పక్క నుంచి ఉంటుంది అనమాట రోడ్డు. మనం ఎప్పుడో దూరం చాలా దగ్గర నుంచి ఇలా చూడాలి, ఎంత పెద్దది ఉంటుందో.
చెప్పలేమన్నమాట. అంత పెద్దది ఉంటుంది అది. వెళ్తుంటే అతను చూడండి ఎంత ఇదంతా మాకు ఎక్కువ పవరు మాకు గాలి నుంచి తీసుకుంటాం మా ప్రాంతాలంతా అన్నాడు. నేను అనుకున్న మనసులో, ప్రభువా కరెంట్ పట్టుకుంటే షాక్ కొడద్ది, కానీ గాలి పీల్చుకుంటే ఎందుకు షాక్ కొడదు? ఆదాం టైంలోనే గాలిలో ఏముంది? పవర్ ఉంది, కరెంట్ ఉంది. కానీ ఇప్పుడు మన అవసరాలకు వాడుకోవడానికి ఇప్పుడు తెచ్చుకున్నాం దాంట్లోంచి బయటికి. ఇంతకంటే ఏం చెప్తాం దేవుడి గురించి? దేవుని బుద్ధి ఎంత గొప్పదే. హల్లెలూయా. మనం పీల్చుకునే గాల్లో ఆ పవర్ ఉన్నా అది మనకి ఇబ్బంది కలిగించకుండా ఎప్పుడైనా దాన్ని పవర్గా మార్చాలనుకుంటే దాంట్లోనే దాగి ఉన్న విద్యుత్ని మనం వాడుకోవచ్చు. అద్భుతం. ఇప్పుడు ఒక కారు కనిపెట్టారు, రానివారు వస్తారు తర్వాత. ఇప్పుడు దానికి ఏంటంటే వాటర్ బాటిల్ కొనుక్కుని 20 రూపాయల వాటర్ బాటిల్, అందులో ఒక 5 వాటర్ బాటిల్ వేసుకుని మనం పోవడమే. అలాగా నీళ్ళు అయిపోయినప్పుడు అలా నీళ్ళు వేసుకోవడమే. ఆ వాటర్లోంచి హైడ్రోజన్ విడిపోయి ఆక్సిజన్ విడిపోయి హైడ్రోజన్తో కారు నడిచేద్ది అనమాట. కనిపెట్టేశారు, అది రావాలి కదా. అదే అంటండి, కనిపెట్టేశారు. ఇంకా టైం పడుతుంది దాన్ని బయటకు తీసుకురావడానికి. ఎందుకంటే అది బయటకు వచ్చిందంటే చాలా చాలా పోతాయి పక్కకి. సో మనిషి యొక్క అంటే మనిషికి ఫ్యూచర్లో ఇది అవసరమని, అంటే దేవుడు నీటిని సృష్టించడం కూడా ఈజీగా సృష్టించలేదు. నీటిని కూడా ఈజీగా సృష్టించలేదు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు సోలార్ సిస్టమ్ వచ్చిందా, మేడ మీద పెట్టుకొని కరెంట్ వచ్చేద్ది అన్నారా? అదే ఎండ ఈపు మీద పడుతుంది, షాక్ కొడుతుందా? కానీ అదే ఎండ దాని మీద పెడుతుంది, దాంట్లో పవర్ వస్తుంది. అంటే దేవుడు సన్లైట్ ఎలా ఇచ్చాడంటే, పగలో దాని లైటింగ్తో బతికేయచ్చు, రాత్రి దాని లైటింగ్తో బతికేయచ్చురా బాబు అని సన్లైట్ ఇచ్చాడు. ఇప్పుడు కనిపెట్టాం మనం, దాంట్లో పవర్ ఉంది. అసలు ఎంత ఈ ఎలక్ట్రిసిటీ మీద ఎంతమంది బతుకుతున్నారు? అంతా బతికేది ఎలక్ట్రిసిటీ మీద కదా. ఈ ఎలక్ట్రిసిటీ ఏం చేసాడు? నీటిలో కరెంట్ ఉంది, గాల్లో కరెంట్ ఉంది, తర్వాత సన్లైట్లో కరెంట్ ఉంది, మెరుపులో కరెంట్ ఉంది, తర్వాత బొగ్గు మండిస్తే దాంట్లోంచి కరెంట్ వస్తుంది. మనం మిగిలిపోయిన చెత్త అంతా ఉంటుందా, చెత్త అంతా దాంట్లో పాడేసి మండిస్తే దాంట్లోంచి పవర్ వస్తుంది. అంటే మనం చాలాసార్లు మంట కోసం కాలుస్తామే చెత్తని, ఆ చెత్త కూడా పవర్ని ప్రొడ్యూస్ చెయ్యగలదు. హల్లెలూయా. అంటే దేవుని క్రియేషన్లోంచి వచ్చిన చెత్త కూడా ఉపయోగపడే ఇంకో దాన్ని తయారు చేయగలిగేలాగా దేవుడు ఆదాం టైంలో చేశాడు. మనం చాలా కాలం తర్వాత ఇప్పటికి దాంట్లో ఇవి ఉన్నాయి అని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనం కూడా వావ్ అనాలి. ఆహా, దేవుని జ్ఞానం ఎంత గొప్పది. నీళ్ళు తాగితే షాక్ కొట్టదు, కానీ కరెంట్లో నీళ్ళలోంచి కరెంట్ వస్తుంది. గాలి పీలితే షాక్ కొట్టదు, మంటలో ఏలెడితే కాలుతుంది కానీ షాక్ కొట్టదు. కానీ దీంట్లోంచి ఎలక్ట్రిసిటీ వస్తుందా? దేవుని జ్ఞానము బుద్ధి ఎంత గంభీరములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అంతరిక్షంలో ఎవరికైనా మనం ఫోన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫోన్ వెళ్ళదు. ఫోన్ చేస్తే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, ఎందుకు వెళ్ళదు? గాలి లేదు కాబట్టి. సరే, గాలిలోంచి వెళ్ళాలి, నీటిలోంచి వెళ్ళచ్చు కదా, వుడ్లోంచి వెళ్ళచ్చు కదా, ఇంకో చోట నుంచి వెళ్ళచ్చు కదా. అసలు ఫోన్ అనే సిస్టమ్కి అనుకున్నప్పుడు, ఎందుకంటే మా జనరేషను మేము చాలా విషయాల్లో ధన్యులం. ఎందుకంటే చాలా సర్ప్రైజులు ఉంటాయి మాకు. ల్యాండ్ ఫోన్ వచ్చింది మా చిన్నప్పుడు, సర్ప్రైజ్. ఇటు ఇక్కడ ఉన్నవాళ్ళు వైర్లోంచి మాట వెళ్ళిపోద్దా, మాట్లాడినప్పుడు ఆ శబ్ద తరంగాలుగా మారి వైర్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి నా వాయిస్ వినిపిస్తుంది మళ్ళీ. అంటే మళ్ళీ అది మిమిక్రీ చేస్తుందా, ఈ వాయిస్ని పట్టుకెళ్తా ఎలారా బాబు అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చినాడు, ఒరే వైర్లు అక్కర్లేదంట్రా, వైర్లు అక్కర్లేదంట, కూడా పట్టుకుపోవచ్చంట అన్నప్పుడు మేము మళ్ళీ స్టన్ అయిపోయాం. అవునా, ఎందుకంటే ఇవన్నీ మా తరంలో కనిపెట్టినాయి. మీరు అందరూ కనిపెట్టిన తర్వాత పుట్టారు మీ పిల్లలందరూ. మేము అన్ని సర్ప్రైజ్లు చూసాం. ఇప్పుడు ఒక ఫోన్ నుంచి నేను మాట్లాడితే ఈ ఫోను నా వాయిస్ని తరంగాలుగా మార్చి గాల్లోంచి ప్రయాణం చేసి తీసుకెళ్ళి ఇంకొకటికి మళ్ళీ నా వాయిస్ వినిపిస్తుంది. ఈ టెక్నాలజీ ఎంత గొప్పగా ఉందని అందమా, లేదా ఈ వాయిస్ని మోసుకెళ్ళే విధమైన గాలిని దేవుడు ఎప్పుడో చేశాడు. ఇది శబ్ద తరంగాల్ని తీసుకెళ్ళగలదు. వాటర్ తీసుకెళ్ళలేదు, గాలి లేని చోట వెళ్ళలేదు, మట్టి తీసుకెళ్ళలేదు, కానీ గాలి తీసుకెళ్ళదు కదంటే మనం జస్ట్ పీల్చి వదిలేస్తున్నాం అనుకునే దాంట్లో వాటర్ ఉంది, పవర్ ఉంది. అండ్ నీ మాటలను పట్టుకెళ్ళగలిగిన, తరంగాలుగా మార్చి పట్టుకెళ్ళగలిగిన ఒక మాధ్యమంగా అది పనిచేయగలదు. ఇలాంటి ఒక గాలిని ఫ్రీగా అలాగా మొత్తం భూమి అంతా నిండేలా పెట్టినందుకు మనం ఏమనాలి? ఇప్పుడు
తెలుగులో అయితే ఆహానండి, ఇంగ్లీష్లో అయితే వావ్ అనాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప జ్ఞానం కలిగినవాడు ఆయన, ఎంత గొప్ప ఆలోచన కలిగినవాడు. నువ్వు అలా ఆలోచిస్తే ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్ ఎక్కగానే తారు సిమెంట్, దేవుడు చేసిన సిమెంట్ ఎక్కడి నుంచే, అంతే. భూమి ఉందా, భూమిలో ఉంచి భూమి మట్టి, పూర్వులకేంటి భూమి మట్టి, మట్టిలో విత్తనాలు వేస్తే బతుకుద్దురా, ఆశ్చర్యపోయి ఉండొచ్చు వాళ్ళు, ఇలా వేయగానే బతుకుతుంది ఏంట్రా అని. తర్వాత తవ్వగా అందులోంచి ఏదో ఐరన్ దొరికింది, తర్వాత ఇత్తడి దొరికింది, తర్వాత మిగతా లోహాలు ఏ దొరికినాయి. మనం గట్టిగా ఎన్ని చెప్పగలం, భూమిలోంచి ఒక 7-8 లోహాలు చెప్పగలం, రాగి, ఇత్తడి, ఇనుము, బంగారం, తర్వాత రత్నాలు, వజ్రాలు. భూమి లోపల నుంచి 94 రకాల మెటల్స్ వస్తాయంట. 94 రకాల మెటల్స్. ఎందుకు అవసరమా? అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం. ఇప్పుడు వీడు 94 రకాల మెటల్స్ కనుక్కున్నాడు. ఇప్పుడు వైట్ శాండ్ ఉంటుంది ఒకటి, శాండ్ కొంచెం వైట్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది శాండ్. ఆ శాండ్ మనమైతే మన దగ్గర దొరికితే దాన్ని ప్లాస్టిక్లకి వాడేస్తాం, బిల్డింగ్లు కట్టేసుకుంటాం. ఆ శాండ్ని ఒక ఫ్యాక్టరీలో పెట్టి అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర మరిగించి దానికి ఏదో కొంచెం కలిపి ఆ లిక్విడ్ని దేంట్లో మోసలో పోసి ఆ మోసిప్తే మన కిటికీకి విండోస్ ఉన్నాయి అద్దాలు, అవి తయారవుతాయి. ఇసుక అంతే. దాంతో అబ్రహాం ఏం చేసి ఉంటాడు, మెట్లు కట్టుంటాడు, లేదా గేదెలకి ఏమైనా సావిడి కట్టుంటాడు. మనం ఏం చేసామంటే అద్దాలు తయారు చేసాం. రేపుటోడు దాని నుంచి ఇంకేం తయారు చేస్తాడు. ప్రతిసారి మనిషి ఇసుకలోంచి నేను అద్దం తీసాను అనకో, అద్దం తయారు చేయగలిగిన మెటీరియల్ ఇసుకలో పెట్టాడు, దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైనా ఈరోజు ప్రతి ఇన్వెన్షను, కలర్స్, పెయింటింగ్స్ అన్నీ పెట్రోలియం నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి పోతున్నప్పుడు మనకేమనిపిస్తుంది, గేటు కింద నుంచి వచ్చింది, దాని మీద రంగు కింద నుంచి వచ్చింది, రోడ్డు కింద నుంచి వచ్చింది, ఇసుక, మట్టి, దానికి సంబంధించి ఏం చూడు. మనిషి ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? ఈ 1000 కోట్ల మంది అయిపోయినా వాడు ఒక 24 గంటలు బ్రతకడానికి కారణం డబ్బు కాదు, డబ్బు కాదు. దేవుడు ఎంత అద్భుతమైన ప్రకృతిని మనకి ఇవ్వకపోతే ఈ డబ్బు అనేది ఎందుకు పనికిరాని ఒక యూజ్లెస్ ఐటమ్ తప్ప ఇది ఎందుకు పనిచేయదు. యూజ్లెస్ ఐటమ్ ఇది. లాస్ట్ టైం కాగితాలు మారవని పెట్టినప్పుడు ఏం చేశారు ఆ కాగితాలతో? 4 రోజులు. అంటే నేను ఏళ్ళ అది డబ్బులు ఉండవు కాబట్టి పర్లేదు. చాలామంది తెగేడిసి కట్టలు చూసుకుని ఏడు కూడా పాడేయడానికి మనసు ఒప్పదు, ఇంట్లో ఉంటే ఉపయోగం లేదు. అలాగే ఏడ్చి ఆ తుప్పల్లో, ఆ చెట్లు అక్కడ 5 దొరికినాయి అంటే ఇక్కడ 5 దొరికినాయి అంటే కాగితాలు దొరికితే మాత్రం ఎవరికి ఉపయోగం? సేమ్ ప్రకృతి కనుక దేవుడు చెప్పిన సిస్టంలో లేకపోతే, ఆ సిస్టమ్ని అది చేయకపోతే, ఈ గాలి నీళ్ళు ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ వర్షం పడి ఈ సైకిల్ సిస్టమ్, ఇవన్నీ అది చేయకపోతే మనిషి ఏం చేయగలడు? మొన్న తుఫాన్ వచ్చింది కదా మనకి, అప్పుడు స్పెషలిస్ట్ని క్వశ్చన్స్ అడుగుతా, ఇది ఇలా ఇక్కడ పుట్టింది, ఇది ఇలా వస్తుంది, ఇప్పుడు ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది అంటే ఏమడిగితే అన్నీ చెప్పాడు. చెప్పి ఇప్పుడు మనం ముందే తెలుసుకోగలుగుతున్నాం, ఇప్పుడు నాలెడ్జ్ మనకు పెరిగిపోయింది, అటు ఇటు టెక్నాలజీ పెరిగిపోయింది. అడిగిలోపు ఒకడు అడిగాడు, అసలు ఎందుకు పుడతాయండి అన్నాడు. తెలీదు. ఎట్లా పుడతాయి అది తెలీదు. పుట్టకుండా చేయాలంటే ఎలాగా అది తెలీదు. పుట్టిందాన్ని ఆపాలంటే ఏం చేయాలి అది తెలియదు. ఏం తెలుసు అంటే అది వస్తున్నప్పుడు పారిపోవడం తెలుసుకున్నాం చాలు మనకి. ఆ టెక్నాలజీ ఎందుకు లేదు? సిస్టమ్ అది, దేవుడు పెట్టిన సిస్టమ్ అది. ఈ భూమి మీద అన్నీ సమతుల్యంగా ఉండడానికి దేవుడు పెట్టిన సిస్టమ్ అది. ఆ సిస్టమ్ వర్క్ చేస్తుంది కాబట్టే నువ్వు డబ్బు అంటావా, బంగారం అంటావా, బిట్కాయిన్ అంటావా, నువ్వు మారకం కోసం ఏం పెట్టుకున్నా అది సిస్టమ్ని ఆధారం చేసుకుని మాత్రమే తప్ప దేవుడు పెట్టిన సిస్టమ్ పని చేయకపోతే ఏమీ లేదు, ఏమీ లేదు. మీరు వెళ్తారు కదా ఈరోజు ఇంటికి వెళ్ళే లోపు ప్రతి చోట చూడండి, ఏం చూడు, బట్టలు వేసుకున్నాం చెట్ల నుంచి లేదా పెట్రోలియం నుంచి, చెట్ల నుంచి లేదా పెట్రోలియం నుంచి, అంతే. పురుగులు, అది కూడా ప్రకృతే. ఏం చేస్తావు? నువ్వు వెళ్తావు, ఇప్పుడు వెళ్తుంటే ఇంటికి వెళ్ళేసరికి నువ్వు చూసిన ప్రతిదీ ఇది ఎందుకుందంటే దీనికి ముడిసరికి దేవుడు భూమిలో పెట్టాడు కాబట్టి ఎప్పటికో తెలుసుకుని ఏడిసాం మనం. ఇప్పటికి రేపు ఇంకొకడు ఎవడో ఏదో తెలుసుకుంటాడు. ఎవడేం తెలుసుకున్నా మనందరం దేవుడు దానిలో పెట్టిన ఒక్కొక్క ఎలిమెంట్ని వాడుకోవడం తప్ప మనలో ఎవ్వరము ఏది సృష్టించలేం, ఏది కనిపెట్టలేం. అందుకే మేము చదువుకునేటప్పుడు శక్తి నిత్యత్వ నియమం అని ఒకటి ఉండేది. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే శక్తిని మనం పుట్టించలేము,
శక్తిని మనం నాశనం చేయలేము. శక్తి ఒక రూపంలో నుండి ఇంకొక రూపంలోకి మారుతుంది. ఒప్పేసుకున్నాడు మనిషి ఏం ఒప్పుకున్నాడంటే, మనము శక్తిని సృష్టించలేము, నువ్వు ఏమి సృష్టించాలనుకున్నా సరే అది నువ్వు సృష్టించింది కాదు, మార్చావు, దాని రూపాన్ని మార్చావు. పెట్రోలియంని మనం సృష్టించలేము, దాని రూపాలు మార్చుకున్నాం. ఆ రూపాలు మార్చింది కూడా అది ఇంకో రూపంలోకి మారుతుంది తప్ప ఏది నాశనం కాదు. ఎందుకు నాశనం అవ్వదు అంటే, నాశనము లేనివాడు దీన్ని సృష్టించాడు కాబట్టి. హల్లెలూయా. అలాంటి దేవుడు ఒక పవర్ని పెట్టాడు ఈ సృష్టిలో. అది అంత అద్భుతం. ఆ పవర్ అన్నిటిలోనూ ఉంటుంది. దాహం తీర్చగలిగిన శక్తి ఉంటుంది, ప్రాణం బ్రతికించగలిగిన శక్తి ఉంటుంది, దాంట్లో విద్యుత్ శక్తి ఉంటుంది. శక్తి ఉంది అన్నిటిలో. దాన్ని ఎవరూ సృష్టించలేదు, దాన్ని ఎవరూ నాశనం చేయలేం. ఇది దేవుడు ఈ లోకంలో పెట్టిన ఆయన పవర్ అది. హల్లెలూయా. దాన్ని మార్చడానికే డబ్బులన్నీ, దాన్ని మనకు ఉపయోగపడడానికి. మళ్ళీ చెప్తాను ఈ పాయింట్ క్లోజ్ చేసే ముందు, డబ్బు దేవుడు ప్రకృతిలో పెట్టిన సిస్టంలో ఉన్న వనరులను, వస్తువుల్ని మన దగ్గరకు తెచ్చే మాధ్యమం, మీడియేటర్ తప్ప అది ఏది మనకు తెచ్చి ఇవ్వలేదు, అది దేన్ని సృష్టించలేదు. దేవుడు పెట్టిన సిస్టమ్ పని చేయడం మానేస్తే మనం సంపాదించిన, తెచ్చుకున్న డబ్బులు ఎందుకు పని చేయవు? మీరు ఆఫ్రికా మార్కెట్ గురించి ఎప్పుడైనా చూడండి. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ డబ్బులు ఎంత పెద్ద కట్ల కింద ఉంటాయి, పెద్ద కట్ల కింద ఉంటాయి. ఎవడన్నా తెచ్చి బియ్యం బస్తాయో లేదా ఏదైనా వెజిటేబుల్సో తెచ్చి వాళ్ళకి ఇస్తే ఇన్ని కట్టలు పట్టుకుపోవడమే. ఎందుకంటే ఆడికి పంటలేదు, డబ్బులు ఉన్నాయి, పంటలేదు. ఏం చేస్తున్నాడు? డబ్బులు తూకానికి అమ్ముకుంటున్నాడు. డబ్బులు అమ్మేస్తాడు, తూకం వేసి దానికి ఏదో తినడానికి బతుకుతాడు. అక్కడ తెలుస్తుంది మనీ అనేది ఏమి కాదురా. అలాంటివి చూసినప్పుడు సో దేవుడు దీని ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఈ సిస్టమ్ని పెట్టిన దేవుణ్ణి చూడు. ఆయన మన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మన దేవుడు కాబట్టి ఈ సిస్టమ్ మన కోసం పనిచేస్తుంది. హ్యాపీగా ఉందాం. డబ్బుల గురించి పరిగెత్తద్దు. డబ్బులే అని అనుకో. దానికి అంత సీన్ లేదు. అది ఒక ఇసుకరేణు కూడా పుట్టించలేదు. అది ఏం చేయలేదు. అనుకున్నాం కదా, ₹1,00,00,000 బీరువాలో పెడితే కోడిగుడ్డు పెట్టలేదు. అది ఏముంది దానికి? సో అది చేయలేదు. కానీ ఈ సిస్టమ్ని పెట్టిన దేవుణ్ణి ఎల్లప్పుడూ గణపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 6 రోజులు పట్టచ్చు. దేవుడి సృష్టి చేయడానికి 6 రోజులు పట్టచ్చు. ఎందుకు? ఒక్కొక్క దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉంటుందో. ఇంకా ఇదే పని మీద చెప్పుకుంటే ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏంటి ఇది దీంట్లోంచి వస్తుందా, ఇది ఇలా వస్తుందా, ఇది ఇలా తయారవుతుందా, దీని నుంచి ఇన్ని రకాలు వస్తాయా, ఇన్ని రకాలు వచ్చేలాగా అప్పుడు ఆదాముకి అవసరం లేదు. ఆదాముకి అది ఇప్పుడు అయస్కాంతం ఉంది. అయస్కాంతం దొరికినప్పుడు పిల్లలకు ఆట వస్తువు అది. ఆడెవడన్నా దేవుడిని నమ్ముకున్నాడు అంటే ఏమండు, ప్రభువా నేను ఆడుకోవడానికి అయస్కాంతం ఇచ్చావా, స్తోత్రం అందుడు ఆడికి అంతే. తర్వాత ఎవడో కనిపెట్టాడు ఇది దిక్కుల్ని సూచించగలదని, షాక్ తిన్నారు అందరూ. అది ఎప్పుడు పడేసినా దిక్కులు చూపిస్తుంది. అది నార్త్ అంటాం కదా, కాంపాస్. దాంట్లో చిన్న అయస్కాంతం పెడతాడంతే. అది ఎప్పుడు దిక్కుల్ని పర్ఫెక్ట్ చూపిస్తుంది. దిక్కులు చూపించగలరు అనుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు పనిచేసే ఇంజిన్స్ అన్నీ అయస్కాంతమే కదా. అందుకు ఈ మైక్లో అయస్కాంతం ఉంటుంది, ఈ బాక్స్లో అయస్కాంతం ఉంటుంది. నా గొంతుని తీసుకుని దాంట్లోంచి ఎంత పెద్ద సౌండ్తో మీకు ఇస్తుంది. మ్యాగ్నెట్ ఒకప్పుడు ఆట వస్తువు, ఇప్పుడు పెద్ద టెక్నాలజీ, మోటార్స్, మిషనరీ, ట్రైన్స్. ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి కదా, 500 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు. దానికి చక్రాలు ఉండవు. లిక్విడ్ అయస్కాంతం లిక్విడ్లో ఉంటుంది, మ్యాగ్నెట్ లిక్విడ్లో ఉంటుంది. ఆ లిక్విడ్తో దాంతో వెళ్ళిపోతుంది. అది 800 కిలోమీటర్ల వేగంతో దూసుకుని బుల్లెట్ ట్రైన్స్ అన్నీ చక్రాల మీద వెళ్ళవయి. చక్రాలు తిరగలేవు అంత స్పీడ్. ఏంటి సిస్టమ్ అంతా? దేవుడు దానిలో ఆ ప్రత్యేకత పెట్టాడు. హల్లెలూయా. ఇదంతటిని బట్టి ఎల్లప్పుడూ మన దేవునికి మహిమ కలుగునుగాక. ఇక అది తెలుసుకున్న దగ్గర నుంచి ఏడు చూసినా ఏం చేసావురా ఆ దేవుడు, ఇడ్లీ కొట్టని చూసి ఆ భూమి మినువులు ఇవ్వకపోతే ఏం చేద్దురా నువ్వు, ఆ వేరుశెనగ పిక్కలు ఇవ్వకపోతే ఈ చట్నీ ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు. ఇదంతా ఆలోచించుకుంటే ఇదంతా దేవుడే, ఇంకొకటి ఏమీ లేదు. ఇన్ని కోట్ల మంది ఒక 24 hours గడపడానికి కారణం దేవుని యొక్క గంభీరమైన బుద్ధి. హల్లెలూయా. రెండో పాయింట్ ఏముంది అక్కడ? బుద్ధి, జ్ఞానము, దేవుడి యొక్క విజ్డమ్, దేవుని జ్ఞానం,
దేవుని జ్ఞానం ఎలాంటిది? చాలా రకాలు చెప్పొచ్చు. నేను ఒక్కోనని చెప్పాను ముందుది, ఇప్పుడు కూడా ఒకే యాంగిల్ నేను మీకు చెప్తాను. ఈరోజు 2 పాయింట్లే, 2 పాయింట్లు. రెండోది ఇప్పుడుకొచ్చాం. దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిది? ఒక వచనం నేను మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఏ జ్ఞానం అంట? భవిష్యత్ జ్ఞానమును బట్టి. దేవునికి జ్ఞానం ఉంది, ఆధ్యాత్మికమైన వాటి గురించి ఆలోచించి ఏం చేస్తే ఈ ఆధ్యాత్మికమైన ఇవి రన్ అవుతాయి, సాల్వ్ అవుతాయి, అన్నీ జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జ్ఞానం ఎలాంటిదంటే భవిష్యత్ జ్ఞానము. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో స్పిరిచువాలిటీకి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రకృతి ఇలా క్రియేట్ చేశాడు, ఎందుకు? ఫ్యూచర్లో శరీరానికి ఎలాంటి అవసరం అవుతాయి, అది జ్ఞానం నుంచి, బుద్ధి నుంచి చేశాడు, తెలివి నుంచి చేశాడు. ఇప్పుడు ఫ్యూచర్లో మన స్పిరిచువాలిటీకి, మన ఆధ్యాత్మికతకు ఏం సమస్యలు వస్తాయి అనే దాన్ని ఆయన ఊహించగలడట. ఫ్యూచర్లో ఏం జరుగుద్దో తెలుసుకోగలిగిన జ్ఞానం ఆయనకు ఉందట. దేవునికి స్తోత్రం. ఆయన భవిష్యత్ జ్ఞాని. ఏంటి ఆయన? భవిష్యత్ జ్ఞాని. అందుకని ఆయన ఆలోచించి ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఏంటి ఆ ప్లాను? 20వ వచనం 19 నుంచి చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన అనగా ఆ గొర్రెపిల్ల, ఆ క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడేను. కానీ ఎప్పుడు నియమించబడ్డాడంట? యేసు అంటే ఆయన వచ్చి రక్తం కార్చి చచ్చిపోవాలని ఎప్పుడు ఫిక్స్ అయ్యాడంట? ఆదాం పాపం చేసినప్పుడా? కాదు, పాపం చేయగానే అబ్బా ఇప్పుడు ఏం చేద్దాం, అది అలా ఆలోచించలేదంట. జగత్తు పునాది వేయబడక ముందే చేద్దామని అనుకున్నప్పుడు చేస్తే ఏమవుతుందో తెలుసు. మనిషి ఇలా అవిధేయుడు అవుతాడు, ఓకే. ఇప్పుడు అవిధేయుడు అవుతాడు కదా, ఇతన్ని ఎలా సేవ్ చేయాలి? మరి ఇతన్ని సేవ్ చేయాలి కదా. ఇతన్ని సేవ్ చేయడానికి ఏం చేద్దాం? అదొక ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడంటే, సృష్టించినోడే విమోచించాలి, నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి మనిషి తాను సాల్వ్ చేసుకోలేని సమస్యలో పడతాడు, తాను బయటపడలేని సమస్యలో పడతాడు. కాబట్టి నేను వచ్చి బయటపడేయాలి. నేనేమో సర్వాధికారి అయిన దేవుణ్ణి, నేను అనంతుణ్ణి. ఇప్పుడు నేను వెళ్ళి భూమి మీదకి వెళ్ళి మనిషిని ఆ ఇబ్బందులోంచి బయటికి తీసుకురావాలంటే ఎలాగా? అవ్వదు. అందుకని దేవుడు తనకో సిస్టమ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు దాకా మనం భూమి కొన్న సిస్టమ్ చూసాం కదా, తనకున్న జ్ఞానంతో తనకో సిస్టమ్ పెట్టుకున్నాడు. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపే. ఆత్మస్వరూపి అయిన దేవుడు సృష్టి ఎలా చేశాడంటే, ఆ ఆత్మ ఉన్నాడు, ఆత్మ కలుగుగాక అనగానే భూమి, అంతరిక్షము, ఆకాశాలు అన్నీ కలిగినాయి. ఒకదాన్ని కలుగుగాక అని పలికాడు. ప్లాన్ ఏంటి? ఏదైతే కలుగుగాక అందో ఆత్మస్వరూపి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అగాధ జలం మీద దేవుడు అల్లాడుచుండెను అంటే దేవుడు అక్కడ ఉండి చూస్తున్నాడు. చూసి ఏమేమి కావాలో కలుగుగాక అన్నాడు. అగాధ జలముల మీద ఉన్న దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు, అంతే. అక్కడ ఉండి ఆ సిస్టమ్ చూడండి, ఆయన ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు. ఆత్మ అయిన వాడు వాయిస్, ఆత్మ అయిన వాడు పలికాడు. ఆత్మ ఎలా పలుకుతుంది? మామూలుగా ఆలోచించు. ఆత్మ పలకాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి, నోరు ఉండాలి, గొంతు ఉండాలి, స్వరపేటుగా ఉండాలి, బోళ్ళంత సిస్టమ్ అది. దానిలోంచి వాయిస్ వస్తుంది, గాలి ఉండాలి, ఇన్ని ఉండాలి. కానీ అవేమీ లేకుండా ఆత్మలోంచి గొంతు వచ్చేలాగా చేసుకున్నాడు. పలికి సృష్టి చేశాడు. ఎందుకు పలికి చేశాడంటే, ఆ పలకబడిన స్వరమే యేసుగా భూమి మీదకి రావడానికి. హల్లెలూయా. ఇది ఆయన భవిష్యత్ జ్ఞానం. జగత్తు పునాది వేయబడక మునిపే గొంతు నియమించబడెను, స్వరము నియమించబడెను, వాక్కు నియమించబడెను. ఆ వాక్కు శరీరధారిగా ఈ లోకంలో మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. ఇది ఆయన భవిష్యత్ జ్ఞానం. ఆయన భవిష్యత్ జ్ఞానం. ఆయన మనిషి ఇలాంటి ఒక సమస్యలో పడతాడని ప్లాన్ చేసుకుని ఇలా ఈ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాడు. ఇక ముగ్గురని, ఇద్దరని, ఒకడని ఎన్ని తన్నుకున్నా ఇది దేవుని జ్ఞానముతో, దేవుని భవిష్యత్ జ్ఞానంతో చేయబడిన
ఒక సిస్టమ్. మనిషే పాపం చేయడం అంటే గొంతుతో చేయాల్సిన అవసరమే లేదు. మనిషే పాపం చేయడం అంటే గొంతుతో చేయాల్సిన అవసరం లేదు. మనిషి ఇలా అవుతాడని తెలుసు కాబట్టి, ఆయనే రావాలి కాబట్టి, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడు. ఎక్కడున్నాడు నియమించబడి? ఒకటి అధ్యాయం కనబడిపోతుంది ఆదికాండంలో, కలుగుగా కానీ ఒక స్వరము వినిపించింది. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడ్డాడు, పలికాడు, క్రియేట్ చేశాడు. అందుకే ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము. ఆయన కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. రోమపత్రిక మనం చదివాము ఇందాక మూలవచనం 11వ అధ్యాయంలో, దాని కింద వచనం చెప్పే మాట అదే. ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన నిమిత్తము సమస్తము ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారానే విమోచించడం కోసం ఒక భవిష్యత్ జ్ఞానం బట్టి ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు. ఆయన అన్నీ ఎరిగినవాడు కాబట్టి ఇలా ప్లాన్ చేశాడు. నేను దీని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన దేవుని జ్ఞానం ఏంటి? భవిష్యత్ జ్ఞానం. భవిష్యత్ జ్ఞానం కాబట్టే మనిషి గురించి ఎంత పక్కా ప్లాన్ అంటే, బోధించే వాళ్ళని సెట్ చేసుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సంఘాలు అనేది సెట్ చేశాడు. సంఘాల్లో ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ, దేవుడు ఆత్మగా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పరిశుద్ధంగా నడిపించాలని, ఇదంతా ఏంటి? తన భవిష్యత్ జ్ఞానమును బట్టి దేవుడు పెట్టుకున్న ఒక సిస్టమ్. దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరిచి, తన ప్రజలను పరిశుద్ధపరిచి పరలోకంలోకి తీసుకెళ్ళడానికి ఆయన వేసుకున్న ఒక ప్లాన్ ఇది. ఆయన తయారు చేసుకున్న ఒక ప్లాన్ ఇది. ఆ ప్లాన్ ప్రకారమే వాక్యం వచ్చింది, ఆత్మ వచ్చింది. ఇవన్నీ మన మధ్య పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ పనిచేస్తున్నాయి. సో దేవునికి ఉన్న జ్ఞానం ఏంటి? ఒక కోణంలో అది భవిష్యత్ జ్ఞానం. వెరీ గుడ్. ఆయన నీవు పాపం చేస్తే ఆ పాపంలోంచి నిన్ను బయటకు తీసుకురావడానికి జగత్తు పునాది వేయబడకముందే ప్లాన్ చేసుకున్నప్పుడు, నీకు రేపు ఒక సమస్య, ఒకరిని ఫేస్ చేయాలి, ఒక ఇబ్బంది ఉంది నీకు, అది ఫేస్ చేయాలి. రేపు నువ్వు ఒక సమస్యని ఫేస్ చేయబోతున్నావు. దాని నుంచి నిన్ను తప్పించడానికి ముందే ప్లాన్ చేసి ఉంటాడంటారా? నీ పాపంలోంచి నిన్ను బయట తీసుకురావడానికి జగత్ పునాది వేయబడక ముందే ప్లాన్ వేసుకున్నవాడు, నువ్వు రేపు ఎదుర్కోబోయే సమస్య నుంచి నిన్ను తప్పించడానికి ఓ సంవత్సరం ముందే ప్లాన్ చేసుకుని ఉండడా? ఒక 6 నెలల ముందే ప్లాన్ చేసి ఉండడా? ఒకసారి అనుకుంటాం మనం, ఎవరో పరిచయం అయ్యారు మనకు తెలిసిన వాళ్ళు, మాడుకున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, అంత బాగుంది, అంతా క్లోజ్ అయ్యాం. సడన్గా ఒక మిడ్ నైట్ మన వాళ్ళు ఎవరికో అస్సలు చాలా సీరియస్ అయిపోయింది. ఎవరో ఆటో వాళ్ళు ఫోన్లు ఎత్తలేదు. సడన్గా ఫోన్ చేసాం అబ్బాయికి. తను ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, కారు కావాలంటే అయ్యో తప్పకుండా అని చెప్పి వచ్చాడు, తీసుకెళ్ళాడు. మనం దారిలో అనుకుంటాం, వీడు పరిచయం అయ్యాడు కాబట్టి నెల ముందు ఈ టైంకి ఇలాగొచ్చింది, ఉపయోగపడ్డాడు అనుకుంటాం. తప్పు. నీకు ఈరోజు అవసరం ఉంటుంది కాబట్టి నెల ముందు అని పరిచయం చేశాడు. ఈరోజు నీకు ఈ అవసరం ఏర్పడుతుంది కాబట్టి నెల ముందు వాళ్ళు పరిచయం అయ్యారు నీకు. సడన్గా ఎక్కడో పోలీస్ ఆయన పరిచయం అవుతాడు. మాట్లాడిన తర్వాత ఎప్పుడో గాస్పెల్ చేసేటప్పుడు ఎక్కడో ప్రాబ్లం వచ్చాడు, సడన్గా గుర్తొస్తాడు. ఫోన్ చేసి మాట్లాడి అయిపోయిన తర్వాత దేవుడు కృప చూపించేది అనుకుంటాం. లక్కీగా ఆ రోజు ఆయన పరిచయం చేసే అలా మాట్లాడక అసలు ఈ సమస్య నీకు వస్తుందని నీకు దేవుడికి ముందే తెలుసు కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి ఒక సెక్షన్ పెట్టుకున్నాడు. దేవుడు నీ భవిష్యత్తుని ఎరిగినవాడు. అందుకే నీ సమస్యలకి పరిష్కారాన్ని ఆల్రెడీ ముందే ఆయన ప్లాన్ చేసుకుని ఉంచాడు. హల్లెలూయా. దేవుడికి కావాల్సిందల్లా, దేవుడిని మనకు పెడుతున్న రిక్వెస్ట్ అలా ఏంటంటే, దయచేసి నా ప్లాన్ నాశనం చేయకరా బాబు అంటాడు. రేపటి గురించి చింతించొద్దు. ఎందుకు చింతించొద్దు? ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. హల్లెలూయా. రేపటికి నీ మెనూ ఏంటి, నువ్వు దేని మీద వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరెవరు నీతో మాట్లాడతారు, ఎవరిని తప్పించాలి, ఎవరిని నీ దగ్గరికి తీసుకురావాలి, ఏం చేయాలని రేపటి కోసం ప్లాన్ పెట్టాడు. నువ్వు రాత్రి పడుకునే ముందు నువ్వు సొంత ప్లాన్లు వేసుకున్నావు. ఇలా జరిగితే ఒకేలా ఎలా అవుద్దేమో, మనం ఏం చేద్దామంటే ఇది చేద్దాం అది చేద్దాం అని నీ దేవుడి ప్లాన్ పాడు చేసావు. మనం చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, అమ్మ అట్లు వేసేటప్పుడు ఇలా పెనం పెట్టింది, బయటికి వెళ్ళింది, ఈలోపు మనం అమ్మకేదో హెల్ప్ చేసేద్దామని దాని మీద మేపలు వేసేద్దాం. అమ్మ ఏమంటుందంటే, వెళ్ళి టేబుల్ మీద కూర్చో, నేను పెట్టింది తిని చాలు, పాడు చేయకు. ఆ వస్తువు లాగేసి ఇది పాడు చేసి, ఇప్పుడు మా అమ్మ బట్టలు ఉతికినప్పుడు వాషింగ్ మిషన్లు కట్టలేవు కదా, మా అమ్మకి హెల్త్ బాగోదని నేను హెల్ప్ చేద్దామని ఆ చీర పెట్టుకొని తిప్పుతుంటే జారిపోయి మట్టిలో పడిపోయింది. ఏం చేసి ఉంటుంది మా అమ్మ? జనరల్గా పాతమ్మలు కాబట్టి మా అమ్మ కూడా లాగిపెట్టి ఒకటి పీకేసింది, అది పక్కనేటండి.
అమ్మ ఏం చెప్పిందంటే నోరు మూసుకుని వెళ్ళి అక్కడ కూర్చో, నువ్వు నాకేం చెయ్యక్కర్లా. అది కదమ్మా నా చట్టం, నోరు మూసుకుని వెళ్ళి కూర్చో. దేవుడు ఏం చెప్తున్నాడంటే రేపు అనే ఒక మెనూ రెడీ అయిపోయింది, నువ్వు వెళ్ళి రేపటిని అనుభవించు చాలు, నాశనం చేయక. నువ్వు అన్నీ ఆలోచన చూసుకుని అయ్యో ఇది ఎలాంటి ఎలా ఒప్పుకోరేమో వాళ్ళు ఏమంటారో నువ్వు పాడు చేయకరా బాబు. దేవుడు వండుతున్నాడు, రేపటి రోజున వండుతున్నాడు, ఈరోజు వండుతాడు రేపటికి, దాన్ని రేపు నువ్వు అనుభవించు. ఎల్లుండి నువ్వు రేపు వండుతాడు, దాన్ని నువ్వు అనుభవించు. ఈ లోపు పెద్ద ప్లాన్లు, పెద్ద స్కెచ్లు, ఈలోపు అనుకుంటాం సడన్గా ఏదన్నా అవసరం వస్తే ఈ డబ్బులు మన దగ్గర ఉండొద్దా, సడన్గా ఏమైనా అవసరం వస్తే ఈ వస్తువు మన దగ్గర ఉండొద్దా. సడన్గా ఏది అవసరం వస్తుందని నీకు తెలుస్తుంది, కానీ ఆ దేవుడి దృష్టికి సడన్గా రాదు. ఈ మాట గుర్తుపెట్టుకో, సడన్ అవసరం నీకు వచ్చింది, అది నీకు సడన్ అవసరం, దేవుడికి సడన్ అవసరం కాదు. అది దేవుడికి ముందే తెలుసు. దానికోసం ఆయన ప్లాన్ ఉంటుంది, ఆయనకి పథకం. ఈలోపు నువ్వే పాటు చేస్తావు. నేను నా లైఫ్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను ప్లాన్ చేసుకుని అలా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల, ఆలోచించుకోకపోవడం వల్ల ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బంది పడొచ్చేమో, బట్ ప్రతి డేను నేను హ్యాపీగా అనుభవించాను, ప్రతి పనిలోనూ నేను సక్సెస్ అయ్యాను. దేవుని స్తోత్రం. దానికి కారణం ఏంటంటే నేను అత్యుత్సాహం చేసి ప్లాన్ పాడు చేయలేదు, దేవుడు ప్లాన్ పాడు చేయలేదు. సపోజ్ దేవుడు ఒక చోట పంపాలనుకున్నాడు, వాక్యం చెప్పాలి. అక్కడ చెప్పాలంటే ఈ లోపు ఆ పుస్తకాలు చదివేసి ఆ చర్చిలో వాళ్ళ గురించి ఎవరి ద్వారా తెలుసుకుని అక్కడ ఏం చెప్తే బాగుంటుంది, అవి ఏం కొట్టాలంటావు, ఆ చుట్టుపక్కల జనాలు ఎలా ఉంటారంటావు, ఇన్ని ప్లాన్ చేసుకున్న రోజు పోతుంది. అది ఎందుకు? దేవుడు వంట చేశాడు, ప్రభువా నువ్వు పక్కనెట్టు, నేను చేస్తా చూడు, రేపు సోమవారం కదా, సోమవారాన్ని నేను వండుతాను చూడు అనుకున్నాం. మనం వండితే ఏమవుతుంది మనకు తెలుసు కదా, వెళ్ళాం పని అవుతుంది. నేనేం చేస్తాను అనుకున్నావు, కూర్చోండి ప్రయాణంలో ఏం చెప్పను దగ్గరికి వెళ్ళిపోతుంది, టైం దగ్గరికి వచ్చేది. అప్పుడు కూడా పాత మెసేజ్ ఓపెన్ చేసుకుని ఇది చెప్తే బాగుంటుంది, అస్సలు కుదరదు. ఏం చెప్పను. వాళ్ళు మొన్న 10 నిమిషాలు తక్కువ 8కి వెళ్ళాను, ఇంకా రాలా, ఏం చెప్పాలో. వాళ్ళు వచ్చేయండి ఆరాధన చేసేద్దామంటే ఒక్క 5 నిమిషాలు ప్రార్థన, 5 నిమిషాలు ఉంది, ఏం చెప్పను. అప్పుడు కూడా చెప్పాడు 2 గంటల పావు, దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. అంటే కలిసి గురించి ఎప్పుడు అలా చెప్పలేదు, అసలు వేరే కోణంలో. అంటే దేవుడు అది చెప్పాలనుకున్నాడు. నేను వండేసి ఉంటే ప్రసంగాన్ని వండేసి ఉంటే ఏదోటి ఎక్కువైపోను, లేదా ఏదోటి తక్కువైపోను. ఆయన వండిన దాన్ని వాళ్ళకు వడ్డించాను. దేవుని స్తోత్రం. ఇది నాకు సేవ కాబట్టి నేను ప్రతిదీ ఏం చేద్దాం, ఏదోటి అర్జెంటుగా కొనాలి, ఇది మనకు అవసరం అవుద్ది, 10 రోజుల్లో కొనాలి. నేను ఆ 10వ రోజుని ప్లాన్ చేసుకుంటాను. ప్రభా ఆ రోజు కొనడానికి ఏం ప్లాన్ చేసుకున్నావు, ఎలా సెట్ చేసావు, ఓకే. ఒకడు అంటాడు ఇదేంటి సడన్గా పావు గంట ముందు చెప్పావు, లక్కీగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. కాదు, అలా మాట్లాడుకో. నాకు ఆ రోజు అప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి నీకు దేవుడు ముందు ఇచ్చాడు. ఒకసారి ఒక వస్తువు కొనాలి, ఒక బ్రదర్ని అడిగాను, ఇలాగ అవసరం ఉంటుంది, ఒక 70,000 అవసరం ఉంటుంది, నేను సడన్గా చెప్తాను, నాకు చూడని. ఆ రోజే చెప్పాను, తన దగ్గర ఉంటాయని నేను ఎందుకు అనుకోవాలి. తను గుర్తొచ్చాడు, ఫోన్ చేశాను, ఉన్నాయని అన్నాడు. 10 అయిపోయింది రాత్రి, ఇంకా నేను చెప్పలేదు. నాకు ఫోన్ చేయడం, ఏమో ఈరోజు అవసరం ఉంటుందో లేదో చెప్పలేను నేను అన్నాను. అవసరం ఉండదేమో అనుకుని వాళ్ళ ఫ్రెండ్ అడిగానంటే రేపు ఇచ్చేస్తానులేని అతను కొట్టేశాడు ఫోన్పేలో. కొట్టేస్తే గంట తర్వాత నేను ఫోన్ చేశాను, డబ్బులు వేసే అన్నాను. అయ్యో బాబోయ్ అన్న, పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నేను కొంత ట్రాన్సాక్షన్ చేశాను, ఇప్పుడేమో 70,000 కొట్టేశాను, రోజుకి 1,00,000. ఇప్పుడు ఎలాగా అంటే నాకు మీకు ఎంత టైం ఉంటుంది అన్నాడు. నాకు పావు గంట టైం ఉంటుంది అన్నాను. పావు గంట ఉంటుందా ఎలాగా? నేను కూర్చున్నాను, ఎవరిని అడుగుదాం, మనకి మనవాడినే కదా చూపించాడు, పైగా రాత్రి ఎంత అయిందంటే 11:30 దాటిపోయింది. ఈ టైంలో ఎవడో ఫోన్ చేస్తే మనలాంటి దెయ్యాలా లెగిసి ఉండడానికి, అందరూ పడుకుంటారు కదా. సడన్గా కాసేపటికి తక్కువ డబ్బులు పడిపోయినాయి తన అకౌంట్ నుంచి. చేసి ఫోన్ చేసి అన్న డబ్బులు వచ్చినాయి అన్నాడు. వచ్చినాయి అన్నాను. ఎలా వచ్చిందన్నా? ఫోన్పేలో 1,00,000 కదా, ఇందాక 70,000, దాని ముందు హాస్పిటల్ దగ్గర ఎక్కువ డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాను, మళ్ళీ ఇంకో 70,000, 1,50,000. ఫోన్పే ఆడిదా? ఆడి చేతిలోనే ఉంటుందా? ఫోన్పే వాడి చేతిలోనే ఉంటుందా? దేవుడి చేతిలో ఉంటుందా? అసలు అర్థం లేదనమాట. తనకు అర్థం లేదు, నాకు అర్థమైంది. ఎలా అర్థమైందంటే అలా ప్లాన్ చేసుకున్నాడు. దేవుని స్తోత్రం.
నేను ఈ లోపు గందరగోళం చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర 5,000, వీళ్ళ దగ్గర 3,000, వీళ్ళ దగ్గర 4,000 అలా నొల్లుకుని పని అవగా జుట్టు పీక్కుని ఎందుకు నేను ప్రశాంతం కూర్చున్నాను. ఏం చేద్దాం, టక్మరేసాడు. ఎలా పని ఎవరికి అర్థమవుతుంది, ఇంకా ఇప్పుడు నాకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. దేవుడు ఒక ప్లాన్ వేసుకుంటాడు, ఆ ప్లాన్లో ఆయన దాన్ని చేసుకుంటాడు. హల్లెలూయా. అసలు తను ట్రై చేయడం చూడు, తనకో విశ్వాసం, తను ట్రై చేసాడు చూడు. అన్న అసలు ట్రై చేస్తాను చూద్దాం, కొడితే డబ్బులు వచ్చినాయి. 20,000 కొట్టాడు, వచ్చినాయి. 20,000 వచ్చినాయి. 50,000 వస్తాయి. 20,000 ఎందుకు వచ్చినాయి? 50,000 వచ్చినాయి. 70,000 అకౌంట్లోకి వచ్చేసినాయి. ఎలాగా అంటే మన దేవుడు తనకొక ప్లాన్ ఉంటుంది. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు. మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడే చివరి మాట ఒకటే, మనకు వచ్చే ప్రతి సమస్య ఆయనకు ముందే తెలుసు. ఆయనకు సమస్య మాత్రమే కాదు, దాని పరిష్కారం కూడా తెలుసు. ఆయనకు సమస్య పరిష్కారమే కాదు, దాన్ని ఎప్పుడు చేస్తే అది ఎప్పటికీ మన మీదకు రాకుండా ఉంటుందో, ఎక్కువ కాలం దాని ప్రభావం ఉంటుందో అది కూడా తెలుసు. కాబట్టి ఆయన అనుకున్న టైంలో, ఆయన ముందే చూసిన సమస్యకి ఆయన అనుకున్న విధమైన పరిష్కారాన్ని ఆయన చేసి తీరతాడు. ఎప్పుడు అంటే నువ్వు కామ్గా ఉన్నప్పుడే. ఈలోపు నువ్వు గనక కంగారు పడి అది చేసి ఇది చేసి కుదరదు. సేవ పిలుపు వచ్చిన వాళ్ళు ఇప్పుడు సేవకి వెళ్ళిపోతే ఎలాగ భార్య బిడ్డల్ని ఎలా పోసి, ఇంత తెలివితేటలు ఎందుకు మనిషికి? అన్ని తెలివితేటలు వద్దు. దేవుడు రేపటి గురించి చింతించొద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. దేవుడే నీకు మీ పిల్లలకి మీ భార్యకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. మనం పెద్ద ఆలోచించాలా దాని గురించి? ఏం అవసరం లేదు. ఒకరు అంటారు ఇలా కాదు, ఇప్పుడు చర్చ్ స్టార్ట్ చేస్తే నా వల్ల వద్దా, నేను కట్టగలను. ఊరే బాబు, స్టార్ట్ చేయమన్నాడా, స్టార్ట్ చేసే. ఆపేయమంటే ఆపే, కట్టేయమన్నాడా కట్టే. ఎందుకు అంటే ఆయనకో ప్లాన్ ఉంటుంది. హల్లెలూయా. ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు. దయచేసి అవిశ్వాసానికి ఎవ్వరు వెళ్ళొద్దు, కంగారు పడొద్దు, తొందరపడొద్దు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభువా నువ్వు చెప్పు, నువ్వు నడిపించు, నేను చేస్తాను. ఇది నీ ప్లానా? నువ్వు వేసుకున్న ప్లాన్లో నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను. నువ్వు వేసుకున్న ప్లాన్లో సైలెంట్గా ఉండాలా, ఉంటాను. అంతే తప్ప ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు ఫోన్ చేస్తారు, నా పరిచయం వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇలా ఉంది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటావు. నేనేం ఐడియా ఇస్తాను చెప్పండి. మీలో చాలామంది ఫోన్లు చేసిన వాళ్ళే కదా. నేనేం ఐడియా ఇస్తానంటే ప్రార్థన చేయరా, దేవుడు ఏం మాట్లాడితే అది చెయ్యి. మళ్ళీ ఆ మాత్రం నా దగ్గర నుంచి తెప్పించుకోవడానికి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎప్పుడు ఫోన్ చేయమంటావు, అపాయింట్మెంట్ తీసుకుని అవసరం మీకు ఇన్ని బాధలు? నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు విజయ సాయంత్రం మీతో మాట్లాడాలి, నేను ఆన్సర్ ఇదే అడదు. ఓ పని చేయమ్మా, ప్రార్థన చేయి. సమస్య ఏంటో నాకు తెలీదు, ఏమడుగుతుందో తెలీదు, ఆన్సర్ మాత్రం ఇది ఉంటుంది. పని చేయి, ప్రార్థన చేయి, ఆవిడ కూడా ప్రార్థన చేయమను, దేవుడు ఏం చెప్తే అది చేయండి. ఎందుకంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. నేను పనికిమాల ఐడియా ఇచ్చాను అనుకో, దేవుడు ఎందుకురా నువ్వు దూరావు, నేను ప్లాన్ వేసుకున్నాను కదా, నేను స్కెచ్ వేసుకున్నాను కదా, నేను ఒక వంటకు సామాన్లు తెప్పించుకున్నాను కదా, నేను తయారు చేస్తాను, నేను ఇస్తాను. మన అందరితో దేవుడు చెప్పే మాట ఇదే. ఆయన ఈ ప్రకృతి కోసం ఎలాగైతే మన భవిష్యత్తు గురించి ఒక అద్భుతంగా తయారు చేశాడో, అలా నా ఆధ్యాత్మిక స్థితి, నా వ్యక్తిగతమైన జీవితం గురించి కూడా తన భవిష్యత్ జ్ఞానంతో నా పాపాలు పోవడానికి ఆయన జగత్పునాది ముందే ప్లాన్ చేసుకున్నప్పుడు, నా సమస్యలు, నా ఇబ్బందులు, నా శత్రువుల నుంచి నన్ను తప్పించడానికి ఆయన కూడా చాలా దూరంగా పెద్ద ప్లాన్లో ఉంటాడు. అవన్నీ రేపు మనం ప్రభు కృపలు వెళ్తే అడిగితే చెప్తాడు. ఎన్ని ప్లాన్లు వేసి ఉంటాడు తెలుసా. త్రుట్లో తప్పిపోయిందండి. ఒక్క నిమిషం నేను అలాగ ఒక నిమిషం ముందు అలా బయటికి వెళ్ళి ఉంటే నన్ను గుద్దేసినండి. ఓరు బాబు, దీని గురించి ఎంత ప్లాన్ ఉంటుంది. వాడు ఒక నిమిషం లేటుగా వచ్చేలా చేయడానికి అక్కడేమో అడ్డు పెట్టాడో, నువ్వు ఒక నిమిషం లేటుగా రావడానికి ఏదో మర్చిపోయేలా చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకుని వెళ్తావు, ఈ లోపల అది మిస్ అయిపోయింది. ఇలాంటి ఎన్నో స్కెచ్లు ప్రతిరోజు మన చుట్టూ వేసి, ఎన్నో ప్లాన్లు వేసి దేవుడు మనల్ని కాపాడుకుంటున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనకు కావలసినవన్నీ చేస్తున్నాడు. అందుకు మనం ఈ మాట చెప్పాలి. ఏ మాట? వావ్, ఆహా, ఎంత అద్భుతంగా నువ్వు ప్లాన్ చేసావా నా కోసం, ఎంత అద్భుతంగా ఈ క్రియేషన్ చేసావా, ఆహా, నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత గంభీరములు. హల్లెలూయా. ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం, విశ్వాసంతో ఉందాం. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ప్లాన్లు చేస్తున్నాడు, మనకేం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఒక పథకం రూపొందించాడు. దాన్ని పాడు చేసుకోవద్దు. అంతకంటే ముఖ్యంగా ఎప్పుడు ఈ లోకంలో మనం పెట్టుకున్న సిస్టమ్ గొప్పది కాదని తెలుసుకో.
దేవుడు ఈ ప్రకృతిలో పెట్టిన సిస్టమ్ పనిచేసినంత కాలం మాత్రమే మనం పెట్టుకున్న సిస్టమ్, కరెన్సీ సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి ఆ మూలమైన కొనేవాడు అమ్మేవాడు కదా ముఖ్యం. మీడియేటర్ పెద్ద మ్యాటర్ కాదు. అవసరమే మీడియేటర్, పెద్ద మ్యాటర్ కాదు. డబ్బు అవసరమే, పెద్ద మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటంటే ఇచ్చేవాడు, తీసుకునే మనం. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆయన వైపు చూద్దాం అండ్ ధైర్యంగా ఉందాం. దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.